మంచిది. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని చూసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములుండెను. మనం చదువుకున్న ఈ మూలవచనంలో సమరయులు అనే ఒక తెగ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనతో వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, అయ్యా నువ్వు మాతో కూడా ఉండాలి అని వాళ్ళు అందరూ కలిసి యేసు ప్రభుని అడగడం మనం చదువుకున్నాం. బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో ఉన్న 4 సువార్తలు మనం చదువుతున్నప్పుడు అక్కడక్కడ సమరయులను గురించిన చరిత్ర మనం చదువుతాం. పాత నిబంధనలో ఎక్కడ సమరయులను గురించిన చరిత్ర వ్రాయబడినట్టు స్పష్టంగా మనకి కనబడదు. అసలు ఈ సమరయులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళకి యూదులకు మధ్య ఉన్న వైరం ఏంటి, యూదులు వాళ్ళతో ఎందుకు మాట్లాడరు, వాళ్ళని ఎందుకు అంత చీపుగా చులకనగా చూస్తుంటారు, వాళ్ళ దరిదాపులో కూడా వెళ్ళడానికి యూదులు ఎందుకు ఇష్టపడరు, అసలు వాళ్ళ మధ్యలో ఉన్న ఆ విభేదం ఏంటి అనేది క్లుప్తంగా 2 మాటలే అందిస్తాను. ఆ తర్వాత నేను చెప్పాలనుకున్న విషయంలోనికి నేను వెళ్ళిపోతాను. 2 రాజుల గ్రంథము 17వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రాసి పెట్టుకొని చదువుకోండి. అక్కడ అష్షూరు రాజు ఇశ్రాయేలీయుల మీదకు దండెత్తి వచ్చి ఇశ్రాయేలీయుల్ని ఓడించి అక్కడ నివసిస్తున్న ఇశ్రాయేలీయుల ప్రజల్ని చల్లా చెదురుగా తరిమి కొడతాడు. చాలామందిని అక్కడి నుంచి బానిసలుగా తీసుకొని వెళ్తాడు. షోమ్రోను అనే ఆ పట్టణం ఖాళీ చేయబడిద్ది. ఇశ్రాయేలీయులు నివసిస్తున్న ఆ యెరూషలేము ప్రాంతం ఖాళీ అయిపోద్ది. అష్షూరు రాజు వచ్చి వాళ్ళని ఓడిస్తాడు. అదంతా ఖాళీ అయిపోయిన తర్వాత అష్షూరు రాజు ఏం చేస్తాడంటే తన రాజ్యంలో ఉన్న అక్కడక్కడ కొంతమంది అన్యజనులకు చెందిన జాతులను తీసుకొచ్చి అక్కడ పెడతాడు. ఎందుకంటే ఆ రాజ్యమంతా ఖాళీ అయిపోయింది, ఆ ఊరంతా ఖాళీ అయిపోయింది. ఎవరో ఒకరిని అక్కడ నివాసం ఏర్పాటు చేయాలని ఈ రాజు ఏం చేశాడంటే అక్కడక్కడ చుట్టుపక్కల ఉన్న ఆయా జాతుల వాళ్ళను తెచ్చి షోమ్రోను పట్టణంలో ఉండేటట్లు ఏర్పాటు చేశాడు. వాళ్ళు పెట్టబెడ సర్దుకొని షోమ్రోను ప్రాంతానికి వచ్చి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని అక్కడికి రాగానే బలిపీఠాలు కట్టి వాళ్ళ దేవుళ్లకు, అంటే అక్కడికి వచ్చిన అన్యజనులు ఎవరెవరు ఏ దేవుణ్ణి ఆరాధిస్తారో వాళ్ళకి సంబంధించిన దేవుళ్లకు బలిపీఠాలు కట్టి వాళ్ళు ఆరాధన చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు ఎప్పుడైతే ఆరాధన చేయడం మొదలుపెట్టారో దేవుడు కోపం వచ్చింది. దేవుడు కోరుకున్న ప్రాంతం, దేవుడు ఏర్పాటు చేసుకొని వాగ్దానపూర్వకంగా ఇశ్రాయేలీలకు ఇచ్చిన దేశం, ఇక్కడికి వస్తే వచ్చారు, ఎక్కడికి వచ్చి అన్య దేవతలకు మీరు ఆరాధన చేస్తున్నారని దేవుడు కోపం వచ్చి సింహాలను పంపించాడంట. మీరు చదువుకోండి. ఆ సింహాలు వచ్చి ఎవరెవరైతే బలిపీఠాలు కట్టి అన్యారాధన చేస్తున్నారో వాళ్ళను చీల్చి చెండాడాయి. బలిపీఠాలకి దగ్గరలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని చంపేసినాయి. వీళ్ళందరూ భయపడిపోయి గందరగోళం అయిపోయి గుండె బాదుకుంటా వార్త పంపించారు, అయ్యా మీరు మమ్మల్ని ఏ ప్రదేశంలో పెట్టారు, ఇక్కడ మా దేవుళ్ళకు మేము ఆరాధన చేసుకుంటుంటే ఇక్కడ ఇశ్రాయేలీల దేవుడు కోపం వచ్చినట్టుంది, సింహాలను పంపించాడు, మాలో చాలామందిని చంపేసినాయి ఆ సింహాలు, మాకేం చేయాలో అర్థం కావట్లేదు బాబు, మేము ఇక్కడ ఉండలేమయ్యా, ఏ రోజు సింహాలు వచ్చి మమ్మల్ని చీల్చి చెండాడతాయో మాకు భయంగా ఉంది బాబు అంటే అప్పుడు అష్షూరు రాజు ఏం చేశాడంటే ఆలోచించి ఒక యాజకుణ్ణి, లేవి గోత్రానికి సంబంధించిన ఒక యాజకుణ్ణి, ఆ చెదరిపోయిన ఇశ్రాయేలీలు ఉన్నారు కదా వాళ్ళల్లో ఒక యాజక కుటుంబాన్ని వీళ్ళ మధ్యలోనికి తీసుకొచ్చి నువ్వు ఇక్కడ కాపురం ఉండు, నువ్వేం చేస్తావంటే ఇదిగో ఈ అన్ని జనులందరికీ యెహోవాని ఎలా ఆరాధించాలో నేర్పించు, మీ దేవుని కట్టడలేంటో వీళ్ళకి నేర్పించు, నీ పని ఇదే, వాళ్ళు నీకు ఎంతో కొంత ఇస్తారు, ఆ వచ్చిందంతా నువ్వు తిని బ్రతుకుతూ కానీ అని అంటే అక్కడికి వచ్చిన యాజకుడు బలిపీఠం కట్టి యెహోవాకు సంబంధించిన విధి విధానాలు నేర్పించాడు. స్తోత్రం చెప్తారా? యెహోవాని ఎలా ఆరాధించాలి, ఆయనకి ఏం చేస్తే ఇష్టం, ఏమి చేస్తే ఆయనకి కోపం వచ్చిద్ది, ఈ విషయాలన్నీ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే వాళ్ళు ఏం చేశారో తెలుసా, మహా తెలివైన మేధావులు అవన్నీ నేర్చుకొని ఒక పక్క దేవుణ్ణి ఆరాధిస్తానే ఇశ్రాయేలీన దేవుడికి బలిపీఠం కట్టి ముందు ఆయనకి చెందాల్సిన ముడుపులు వాళ్ళ భాషలో చెప్తున్నా ఆయనకి చెందించి వాళ్ళు యెహోవా దేవుణ్ణి సంతోషపెట్టి ఆ తర్వాత మరొక బలిపీఠం కట్టుకొని వాళ్ళ దేవుణ్ణి ఆరాధించుకుంటున్నారు. ఒక పక్క యెహోవా ఆరాధన చేస్తున్నారు, మరొక పక్క
విగ్రహారాధన కూడా చేస్తున్నారు. మళ్ళీ ఇది చేయకపోతే దేవుడు కోపం వచ్చి మమ్మల్ని ఎక్కడో చంపేస్తాడేమోనని. ఇది చెప్తున్నప్పుడు మీకు ఒక సంగతి గుర్తు రావాలి. అక్కడక్కడ మనకు తెలిసిన కొంతమంది నామకార్థ క్రైస్తవులు పెళ్ళిళ్ళు పెట్టుకున్నా, ఫంక్షన్లు పెట్టుకున్నా మొట్టమొదటి పాట ఎవరికి వేస్తారు? పెట్టురా బాయ్ పెట్టు, పరిశుద్ధ. ఫస్ట్ పాట ఎవరికి? ఆ తర్వాత పాటలు ఎవరికి? మార్చరా, మసాలా సాంగులు పెట్టు. ఇదేగా మనం చూస్తుంది ప్రారంభంలో దేవుడు. ఎందుకంటే మళ్ళీ ఆయన కోపం వచ్చింది అనుకో, పిడుగులు పడతాయేమో, పెళ్ళి అర్ధాంతరంగా ఆగిపోద్దేమో. ఎందుకు వచ్చిన బాధ? ఆయనకు ఒక పాట పెట్టండి రా, సంతోషపడిపోయి వెళ్ళిపోతాడు, ఇక్కడ నుండి వెళ్తాడా? ఏం చేద్దాం? కొంతమందికి ఎన్ని చెప్పినా అర్థం అవ్వట్లేదు. చేస్తే పూర్తిగా దేవుణ్ణి ఆరాధించాలి, పూర్తిగా దేవుని భక్తి చేయాలి, లేకపోతే పూర్తిగా పాపంలోనైనా మునగాలి. అటు ఇటు కాకుండా ఉండే బ్యాచ్ ప్రతి తరంలో మనకు కనబడుతున్నారు. ఏదైనా చేయనివ్వండి, ప్రారంభంలో కాస్త దేవుడికి, తర్వాత వాళ్ళ ఇష్టం వచ్చిన ఆరాధన, వాళ్ళ ఇష్టం వచ్చిన చిందులు, ఆటపాట్లు చేస్తూ ఉంటారు. ఆ టైప్లో అక్కడున్న అన్ని జనులందరూ కలిసి ఒక పక్క కాస్తో కూస్తో యెహోవాని ఆరాధిస్తా, మరొక వైపు ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఇష్టం వచ్చిన దేవుళ్ళను ఆరాధించుకుంటున్నారు. ఇలా కాలక్రమంలో కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత చెదిరిపోయిన ఇశ్రాయేలీలు, అలాగనే యూదులు అందరూ కూడా మరల దేవుని ఆత్మచేత చెదరగొట్టబడిన ఆయా రాష్ట్రాల నుండి, ఆయా దేశాల నుండి దేవుని కృపచేత మరల వాళ్ళందరూ యెరూషలేము ప్రాంతానికి చేర్చబడ్డారు. మనందరికీ ఇశ్రాయేలీల చరిత్ర తెలుసు కదా. నిన్న మొన్నటిదాకా అంటే ఒక 60 నుంచి 70 సంవత్సరాల క్రితం కూడా వాళ్ళందరూ ఒక దేశంగా ఏమీ లేరు. ఇప్పుడున్న ఇశ్రాయేలీలు కూడా అక్కడక్కడ చెదరగొట్టబడ్డారు. వాళ్ళందరూ మరలా తిరిగి 1946, 47, 48 ఆ మధ్య సంవత్సరాల్లో వాళ్ళకి స్వతంత్రం వచ్చింది. వాళ్ళను వాళ్ళు పరిపాలించుకోవడం మొదలుపెట్టారు ఇప్పుడున్న ఇశ్రాయేలీలు. ఆ రోజుల్లో కోరేషు కాలంలో దేవుని ఆత్మచేత కోరేషు దర్శించబడ్డప్పుడు, ఇశ్రాయేలీలారా, యూదులారా, మీరు వెళ్ళి మీ దేవుణ్ణి మనసారా ఆరాధించుకోండి, ఇదే నా ఆజ్ఞ. ఆయా రాష్ట్రాల్లో, ఆయా దేశాల్లో చెదరిపోయిన యూదులు, ఇశ్రాయేలీలందరూ మీరు తిరిగి మీ ప్రాంతాలకు వెళ్ళిపోండి, అక్కడున్న వాళ్ళను పక్కకు పంపించేసేయండి అని చెప్తే, వీళ్ళందరూ చెదిరిపోయిన వాళ్ళందరూ మరలా తిరిగి వస్తే అక్కడ బలిపీఠాలు బోల్డ్ అన్నీ ఉన్నాయి. వాళ్ళు కొంత దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, కొంత విగ్రహారాధన చేస్తున్నారు. వాళ్ళు వచ్చి పాడైపోయిన దేవాలయాన్ని, అంటే సొలొమోను కట్టించిన దేవాలయాన్ని తిరిగి పునర్ప్రతిష్ఠ చేసి దేవాలయం యొక్క పనులు పునర్ప్రారంభిస్తున్నప్పుడు ఎజ్రా గ్రంథం చదువుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత 4. నెహెమ్యా గ్రంథం చదువుకోండి. టోబియా, సన్బల్లాటు అనే వాళ్ళ పేర్లు మీకు తగులుతాయి. వాళ్ళకంటే ముందు ఎజ్రా కాలంలో దేవాలయం పనులు జరుగుతుంటే అక్కడున్న, ఇందాక చెప్పానే, అటు ఇటుగాని బ్యాచి వాళ్ళందరూ వీళ్ళకి అడ్డం తగిలారు. ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చారంటే మనకు నివాసం లేకుండా అయిపోద్ది, మనల్ని తరిమి కొడతారు, ఎలానైనా ఈ మందిరం కట్టబడకుండా ఆపాలని శతవిధాల ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ ప్రయత్నాలన్నీ విఫలమైపోయినాయి. మొత్తం మీద ఎట్టకేలకు దేవుని మహాకృప చేత చెదిరిపోయిన యూదులందరూ అక్కడికి చేరారు. వాళ్ళందరూ కలిసి దేవాలయాన్ని కట్టుకున్నారు, యెరూషలేము ప్రాకారాలు పునఃప్రారంభించుకున్నారు. అక్కడ ఉన్న అన్ని జనులందరినీ చిన్నగా ఓ పక్కకు పంపించడం మొదలుపెట్టారు. ఇలా ఇశ్రాయేలీలు వచ్చిన తర్వాత, యూదులు వచ్చిన తర్వాత పక్కకు పోయారు. చూడండి, వీళ్ళందరూ కలిసి ఒక ఊరిలో ఉండడం మొదలుపెట్టారు. ఆ ఊరి పేరే సమరయ. వాళ్ళనే సమరయులు అని పిలుస్తున్నారు కాలక్రమంలో. ఇది బైబిలు పండితులు చెప్తున్న చరిత్ర. నిఘంటువులు కూడా మీరు వెతుక్కుంటే ఈ విషయాలు ఇంకొంచెం డీటెయిల్గా మీకు అక్కడ రాయబడి ఉంటాయి. ఒకసారి స్తోత్రం చెప్పండి. వాళ్ళకి వీళ్ళకి పడదు. మేము మందిరం కట్టుకోవాలని అనుకుంటే మీరు అడ్డగిస్తారా? చేస్తే పూర్తిగా మా భక్తి చెయ్యండి, లేకపోతే పూర్తిగా అటు కలిసిపోండి, అటు ఇటుగా ఉండొద్దు. ఇది యూదుల వాదన. వాళ్ళు మాత్రం మేము యెహోవాని ఆరాధిస్తాం, ఆ తర్వాత మాకు నచ్చిన దేవుళ్ళను కూడా మేము పూజిస్తాం అని 2 రకాల భక్తి చేస్తున్నారు వాళ్ళు. వీళ్ళు మాత్రం యెహోవాని ఆరాధిస్తున్నారు. కాలక్రమంలో వీళ్ళందరూ ఏం నిర్ణయించుకున్నారంటే, మనలో ఎవ్వరూ కూడా ఆ సమరయుల ప్రాంతానికి వెళ్ళకూడదు, ఎవ్వరూ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు, మనందరం ప్రత్యేకించబడ్డ వాళ్ళం కాబట్టి మనందరం ఒక కుటుంబంగా ఉండాలి
అని ఒక తీర్మానం తీసుకున్నారు. ఎవ్వరు కూడా వాళ్ళ ఊరి మీదుగా వెళ్ళేవాళ్ళు కాదు. పొరపాటున ఎవరైనా సమరయులు ఎదురైతే వాళ్ళని తలెత్తి చూడటానికి కూడా వాళ్ళు ఇష్టపడేవాళ్ళు కాదు. తలదించుకొని అదొక రకమైన అసహ్యంగా చూసుకుంటూ వెళ్ళేవాళ్ళు. వాళ్ళు కూడా మీదొక బ్యాచ్ మాదొక బ్యాచ్ అన్నట్టుగా అలా ఉండిపోయారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచినాయి. కాలక్రమంలో లోకరక్షకుడు భూమి మీదకి వచ్చాడు. ప్రభువు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఆ ప్రాంతాలు ఈ ప్రాంతాలు తిరుగుతూ పరలోక రాజ్య సువార్త ప్రకటిస్తున్నాడు. మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందండి, పాప జీవితాన్ని విడిచిపెట్టండి అని ప్రకటించుకుంటూ తిరుగుతున్నాడు. ఆయన మొదట అనుకున్నాడు, వీళ్ళందరూ యూదులందరూ తాతల తండ్రుల నుండి యెహోవా ఆరాధకులు, మోషే ధర్మశాస్త్రం వీళ్ళకి బాగా తెలుసు, ప్రవక్తల ప్రవచనాలు వాళ్ళ గ్రంథాలతో వీళ్ళకి పరిచయం ఉంది. నేను వాళ్ళ ప్రదేశాల్లో తిరుగుతూ అద్భుతాలు చేస్తుంటే నన్ను గురించిన సంగతులు ఆల్రెడీ ధర్మశాస్త్రంలో రాయబడ్డాయి కాబట్టి నన్ను హృదయపూర్వకంగా వాళ్ళు స్వీకరిస్తారు, నన్ను క్రీస్తుగా అంగీకరిస్తారు, నన్ను వాళ్ళ నిజదేవుడుగా అంగీకరించి నన్ను స్వాగతించి మారు మనసు పొంది బాప్తిస్మం పొందుతారు అని ప్రభువు అనుకున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే దాదాపు అందరూ రివర్స్గానే ఉన్నారు. ధర్మశాస్త్రోపదేశకులు, లేవీయులు, యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు అందరూ యేసు ప్రభువుకు వ్యతిరేకంగానే ఉన్నారండి. ఎవ్వరు యేసు ప్రభువుని పూర్తి స్థాయిలో అంగీకరించినట్టు మనకి బైబిల్లో కనబడదు. వీళ్ళు భక్తులు, తాతల తండ్రుల నుండి యెహోవాని ఆరాధించిన వాళ్ళు, బైబిల్లో పాత నిబంధన ప్రవచన గ్రంథంలో నన్ను గురించిన వార్త తెలుసుకొని మారు మనసు పొందుతారనుకుంటే వీళ్ళు పొందలేదు. వీళ్ళేంట్రా బాబు ఇలా ఉన్నారు, మనోనేత్రాలు మూయబడిన స్థితిలో ఉన్నారని. అయినా పర్వాలేదులే అని ప్రభు ఆ ప్రాంతం ఈ ప్రాంతం యూదుల మధ్యలో తిరుగుతూ సువార్త పరిచర్య చేస్తా ఒకరోజు ఆయా ప్రాంతాలు తిరుగుతూ సేవకు వెళతా సమరయ మార్గం గుండా వెళ్ళవలసి వచ్చిందంట. కావాలని ప్రభు వెళ్ళిన పరిస్థితి కాదు, కానీ వేరే ఊరు వెళ్ళేటప్పుడు ఆ దారి గుండా వెళ్ళాల్సి వచ్చిందంట. అలా దారి గుండా నడుచుకుంటూ వెళ్తుంటే ఆయనకి కాస్త దాహం వేసిందండి. ఒక బావి ఉంటే ఆ బావి దగ్గర కూర్చున్నాడు. ఎవరైనా నీళ్లు చేదుకోవడానికి వస్తే కాస్త దప్పికి తీరిద్దని ప్రభు కూర్చున్నాడు. మనిషిగా భూమి మీదకి వచ్చాడు కదా, మనలాగానే ఆకలి దప్పులన్నీ ఆయనకు ఉంటాయి. అక్కడ కూర్చున్నాడు. ఆ స్టోరీ మనకంతా తెలుసు. యోహాను సువార్త 4లో అక్కడికి ఒక సమరయ స్త్రీ వచ్చింది. ప్రభు ఆమెతో మాట్లాడాడు. ఆమె ఆ ప్రాంతానికి వెళ్ళి యేసుని గురించి వార్త చెప్తే ఊరిలో ఉన్న చాలామంది యేసు ప్రభు అక్కడికి వెళ్ళలేదు, ఆయన గురించిన వార్త వాళ్ళకి వినబడితే తండోపతండాలుగా ప్రభు దగ్గరికి వచ్చి ఆయనతో వీళ్ళు అంటున్న మాట ఇందాక మనం చదువుకున్నామే మూలవచనం, ఇప్పుడు మూలవచనం దగ్గరికి వచ్చాం. ఒకసారి స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్తారా? వాళ్ళందరూ కలిసి అంటారు, యేసు ప్రభువా దయచేసి మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు, నువ్వు మాతో పాటు ఉండయ్యా, నీ రాక కొరకే మేము ఎదురు చూస్తున్నాం ప్రభువా. నిన్ను గురించిన వార్త అంతో ఇంతో మాకు కాస్త తెలుసు, మేము ఎంతో కొంత యెహోవాని ఆరాధించిన అనుభవం మాకుంది, మెస్సయ్య వస్తాడు అని మేము ఎదురెదురు చూస్తున్నాం. ఆ ఎదురు చూపులో మేము కూడా ఉన్నామయ్యా, రానే వచ్చావు, వదిలిపెట్టి వెళ్తావా? మాతో ఉండయ్యా, మాతో కాస్త టైం స్పెండ్ చేయి ప్రభు అంటే, ప్రభు లేదు నాకు చాలా బిజీ పనులు ఉన్నాయి, ఆయా ప్రాంతాలు తిరిగి యూదా జనాంగానికి సువార్త చెప్పాలి, నేను వెళ్ళిపోతున్నాను అని అన్నాడా? ఎప్పుడైతే వాళ్ళు అయ్యా మాతో నువ్వు ఉండయ్యా అని అడిగారో ఆయన అడుగు ముందుకు వేయలేకపోయాడండి. హల్లెలూయా. ఆ ఊరిలోకి ఆయన వస్తే ఆయన్ని దాటిపోనివ్వలేదు, వాళ్ళు దాటిపోనివ్వలేదు. ఉండయ్యా అని అడిగారు. నేను అది చదువుతున్నప్పుడు మరో మంద కనపడింది నాకు. పందుల్ని ప్రేమించే బ్యాచ్ అది. లోకాసు వార్త 8లో మీరు చదువుకుంటే ఆ బ్యాచ్ గురించి మనకి రాయబడి ఉంటుంది, మనందరికీ బాగా తెలుసు. యేసు ప్రభు అదేవిధంగా ఒకరోజు ఓ ప్రాంతానికి సువార్త పరిచర్యకి వెళ్తుంటే ఆ సముద్ర తీరాన గదరేనీయుల దేశానికి సముద్ర తీరంలో సమాధుల తోట ఉంది. అక్కడ దెయ్యాలు పట్టిన వాడు ఒకడు ఉన్నాడు. ప్రభు ఓడ దిగి అలా నడుచుకుంటూ వెళ్తుంటే వాడి ఆవేదన చూసి దెయ్యాల చేత పీడించబడతా, మాంత్రిక శక్తుల చేత పీడించబడతా అల్లాడిపోతున్న తన స్థితిని చూసి కనికరపడి వానిలో ఉన్న దెయ్యాలన్నిటినీ యేసు ఒకే ఒక్క మాట చేత
అతనిలో ఉన్న దెయ్యాలన్నిటినీ పోగొడితే ఆ దెయ్యాలన్నీ వెళ్ళి ఆ పక్కనే ఉన్న పందుల్ని గలిబిలి చేసి ఆ పందుల్లో దూరి అలా వడిగా వెళ్ళి సముద్రంలో పడి చచ్చిపోతే, పందులు చచ్చిపోయినాయి అన్న వార్త తెలుసుకున్న ఆ గెరాసేనీల దేశంలో ఉన్న ప్రజలందరూ వచ్చి ఆ పందులన్నీ సముద్రంలో చచ్చి ఉబ్బి తేలటం చూశారు. ఇటుపక్క వాళ్ళ ఊరోడేనండి, వాళ్ళ బంధువేనండి, వాళ్ళ జాతికి చెందినోడేనండి, దెయ్యాలు బట్టి అల్లాడిపోతా ఆక్రందన చెందుతా తన శరీరాన్ని తానే నాశనం చేసుకుంటా ఉన్న వాడు బాగుపడి స్వస్థత పొంది బట్టలు కట్టుకొని ప్రశాంతంగా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఉన్నాడు. ఎంత సంతోషపడాలండి, ఎంత ఆనందపడాలండి. అయ్యా, వీడిలాగా పాడైపోయే జీవితాలు మా ఊరిలో చాలా ఉన్నాయి ప్రభువా. మా సమాజంలో వీళ్ళలాగానే దెయ్యాలు బట్టి నాశనం అయిపోతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారయ్యా. నువ్వు అడుగు పెట్టడంతోనే వీడి జీవితం ఆశీర్వాదకరంగా మారిపోయింది. రాయ్యా మా ఊరిలోకి, నాశనం అయిపోయిన జీవితాల్లో ఉన్న వాళ్ళందరినీ బాగు చేద్దు కానీ రాయ్యా అని కాళ్ళ మీద పడాలా లేదా? వాళ్ళు ఏం ఆలోచించారో తెలుసా? అమ్మో నాయన, ఈయన అడుగు పెట్టాడో లేదో పందులన్నీ చచ్చిపోయినాయి. దగ్గర దాపుగా 2000 పందులు చచ్చిపోయినాయి. ఊరిలోకి వస్తే ఇంకెన్ని పందులు చేస్తాయో. వామ్మో, నీకు దండం పెడతాం బాబు, మా ఊరిలోకి రామాకయ్యా నువ్వు. బాగుపడ్డోడు ఒకడు ఉన్నాడు ఇక్కడ, చచ్చిపోయిన పందులు ఉన్నాయి అక్కడ. కానీ వీళ్ళు ఎవరిని కోరుకున్నారు? వీళ్ళు ఎవరిని ఇష్టపడ్డారు? యేసు వస్తే జీవితాలు బాగుపడతాయి, యేసు వస్తే జీవితాలు ఆశీర్వాదకరంగా మారిపోతాయి, యేసు వస్తే పాపము తొలగిపోద్ది, యేసు వస్తే పాపపు కంపు తొలగిపోద్ది. ఎవరు కావాలి అని వాళ్ళ ముందు ఇటు పందులు ఉన్నాయి, ఇటు యేసయ్య ఉన్నాడు. ఎవరిని పిలుచుకున్నారండి వాళ్ళు? ఎవరిని కోరుకున్నారండి వాళ్ళు? ఎవరిని వద్దు అని పొమ్మన్నారండి వాళ్ళు? కొంతమంది మనుషులు వాళ్ళ మనస్తత్వాలు ఏంటో అర్థం కాదు. మీ జీవితాలు బాగు చేస్తాను, మీ కుటుంబంలో మీ వ్యక్తిగత జీవితాల్లో ఉన్న పాపాన్ని తొలగిస్తాను, ఇదిగో వందలాది మంది జీవితాల్ని ప్రభావితం చేశాను చూడండి, వస్తాను మీ దగ్గరికి అంటే వద్దొద్దు. నువ్వు వస్తే సినిమాలు చూడటం మానుకోవాలి, నువ్వు వస్తే అక్రమ సంబంధాలు మానుకోవాలి, నువ్వు వస్తే చాటింగులు చేయటం మానుకోవాలి, నువ్వు వస్తే గోడ దొకటాలు మానుకోవాలి, నువ్వు వస్తే దోచుకోవటాలు మానుకోవాలి, నువ్వు వస్తే చాలా మానుకోవాలి ప్రభువు, నువ్వు వద్దు పో అని వాళ్ళు అన్నారా లేదా? అందరూ కలిసి అదిగో లోకాసు వార్త 8:37లో గెరాసేనీల ప్రాంతంలో నుండి జనులందరూ బహు భయక్రాంతులైది గనుక తమ్మును విడిచిపోమ్మని ఆయనను ఏమని వేడుకున్నారు? నీకు దండం పెడతాం ప్రభా, నువ్వు రావద్దయ్యో, మాకు భయం పడుతుందయ్యా, నువ్వు వస్తే ఎంత నష్టపోతామో అని ఆయన్ని వెళ్ళిపోమన్నారండి. విచిత్రమైన మనుషులండి. అపోస్తుల కార్యంలో ఒక అమ్మాయి సోదె చెప్పే ఆత్మ చేత పీడించబడతా అల్లాడిపోతుంటే పేతురు వాళ్ళని చూసి జాలిపడి ఆ అమ్మాయిని చూసి, అరెరే దెయ్యం పట్టి అల్లాడిపోతుంది ఈ బిడ్డ, దెయ్యం పట్టిన ఆ అమ్మాయిని వాడుకొని వీళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు, ఆ అమ్మాయి రోజు రోజుకి ఎండుకుపోతుంది, దెయ్యం ఆ బిడ్డని అల్లాడిస్తుందని జాలిపడి కనికరంతో పుతోను అను దెయ్యం పట్టిన ఆ స్త్రీ వైపు చూసి, ఏ అపవిత్రాత్మ, ఆ బిడ్డని విడిచి పో, ఒక్క మాట అన్నాడో లేదో, విలవిల్లాడించి దెయ్యం ఆ అమ్మాయిని వదిలిపెట్టిపోతే వాళ్ళకి సన్మానం చేయాలి కదండి. అయ్యా, మా అమ్మాయికి దెయ్యం బట్టి అల్లాడిపోతుంది, విడిపించావు బాబు, నీకు వందనాలు అని అనాలిగా. వాళ్ళు ఏమన్నారు? అబ్బబ్బబ్బా, మా లాభ సాధనాన్ని పోగొట్టావు కదా, దెయ్యం బట్టే పట్టింది, ఆ దెయ్యం పట్టిన మనిషి వల్ల మాకు రూపాయి దొరుకుతుంది, దెయ్యం పట్టిన ఆ మనిషి వల్ల మాకు సంపాదన వస్తుంది, దెయ్యాన్ని బాగొట్టావుగా అని ఏదో నేరం చేసినట్టు ఆ ప్రాంత వాసులంతా పౌలు శీలలను పట్టుకొని సమాజ మందిరపు అధికారుల దగ్గరికి, పెద్దల దగ్గరికి తీసుకొని వెళ్ళి వాళ్ళని ఒళ్ళు హోనం అయిపోయేటట్టుగా కొట్టి ఏదో నేరం చేసిన వాళ్ళ మాదిరిగా తీసుకెళ్ళి జైల్లో పడేశారండి. అరే, మీ ఇంట్లో ఆడబిడ్డనేగా వాళ్ళు బాగు చేసింది, అమ్మాయి శరీరంలో ఉన్న దెయ్యానేగా పోగొట్టింది, డబ్బు పోయింది,
ఈరోజు కొంతమంది వేశ్య గృహాల్లో ఉన్న స్త్రీలు, ఆడబిడ్డలు దేవుని వాక్యం చేత తాకబడి వ్యభిచారం మానుకుంటుంటే ఆ వృత్తి చేసే వాళ్ళు ఉంటారు చూడండి. నువ్వు మారితే మాకు డబ్బులు ఎలా వస్తాయి, నువ్వు మారితే మా లాభం పోతుంది అని బాధపడిపోతున్న వాళ్ళు ఉన్నారు. అదొక టాపిక్లేండి. బాగు చేసేవాడు, స్వస్థపరిచేవాడు, మేలు చేసేవాడు ఊరి గవిని దగ్గర నిలబడితే నీకు దండం పెడతాం బాబు, మాతో ఉండొద్దయ్యా, మా దగ్గరకు రావద్దయ్యా అంటే యేసు ప్రభు మర్యాద లేనోడేం కాదు. యేసు ప్రభు మర్యాద లేనోడు కాదు. నువ్వు రమ్మంటే వస్తాడు, నాకు నువ్వు వద్దు అంటే అలానే అని వెళ్ళిపోతాడు. అట్లేగా చూడు, కొంచెం చూడు వస్తాను అని రిక్వెస్ట్ అయితే చేస్తాడు అంతే. నువ్వు పిలవకపోతే నీతో రాడు, నీ ఇంటికి రాడు, మీ ఊరికి రాడు, మీ సమాజానికి ఆయన రాడు. వాళ్ళందరూ కలిసి మాకు నువ్వు వద్దు అంటే సరే అలానే అని ఆయన వెళ్ళిపోయాడండి. కానీ ఇక్కడ ఈ సమరయుల ప్రాంతంలో ఉన్న బిడ్డలు ఎంత మంచి వాళ్ళండి, ఎంత చురుకైన వాళ్ళండి. వాళ్ళందరూ కలిసి ఏమని కోరుకున్నారు? యేసయ్యా నువ్వు రా, కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి, కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి, నువ్వు లేకుండా నేను చప్పట్లు కొట్టి పిలవండి. తోడు లేకుండా జీవించలేనయ్యా, అండా దండా నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా, అండా దండా నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా, కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి రావాలి నీ సన్నిధి నాతో కావాలి. వాళ్ళందరూ కలిసి యేసయ్యా నువ్వు రావాలి మాతో, నీ సన్నిధి మాకు కావాలి, నువ్వు మాతో ఉండాలి అని కోరుకుంటే ఏదో ఆయన పని మీద ఆయన కాస్త దప్పిక తీర్చుకుందామని అన్నట్టుగా, ఆ వంకతో అన్నట్టుగా అలా వాళ్ళని చూద్దామని వస్తే వాళ్ళందరూ కలిసి అడిగితే మన కింద రాసింది 2 రోజులు ఆయన వాళ్ళతో ఉన్నాడంట. హల్లెలూయా! ఎన్ని రోజులు ఉన్నాడు? 2 రోజులు ప్రభు వాళ్ళతో ఉన్నాడు. యేసయ్య ఉన్నాడంటే ఎలా ఉంటుందో మీరు చెప్పండి. యేసయ్య ఉన్నాడు అంటే ఆ ఊరు, ఆ ఇల్లు, ఆ జీవితం ఎలా ఉంటుందో మీరు చెప్పండి. ఎలా ఉంటుంది? మండు టెండైనా మంచు అయిపోద్ది, ఎడారులు పుష్పిస్తాయి, ఓటములు గెలుపులుగా మారిపోతాయి, చీకటి వెలుగుగా మారిపోతుంది. హల్లెలూయా! హల్లెలూయా! ఉన్నాడండి, యేసయ్య అడుగు పెట్టాడండి. ఆ ఊరిలో రోగులు, బాగోలేని వాళ్ళు, దెయ్యం పట్టిన వాళ్ళు, రకరకాల మనుషులు అక్కడికి చేరుండరా? అందరు చేరుంటారు. ఆయన ఆ 2 రోజులు వాళ్ళతో ఉన్న ఆ 2 దినాలు పరలోకం ఏంటో భూమి మీద వాళ్ళు అనుభవించేటట్టు నా దేవుడు చేసి పెట్టాడు. పట్టు హల్లెలూయా! దెయ్యాలు పట్టిన వాళ్ళకి విడుదల, మాంత్రిక ప్రయోగాలు ఉన్నాయి చూడండి, మాంత్రిక కట్లు నిర్వీర్యమైపోయాయి. కుటుంబాల్లో శాపాన్ని అనుభవిస్తున్న కుటుంబాలు, అరణ్య రోదన, కన్నీళ్ళే అన్నపానాలుగా బ్రతుకుతున్న కుటుంబాల్లో యేసు అడుగుపెట్టిన తరువాత ఆ క్షణంలోనే ఆ రోదన ఆరాధనగా మారిపోయింది. హల్లెలూయా! మీరు బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. యేసయ్య ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఏడుపు, ఆరాధనే. కన్నీళ్లతో ఉన్న వాళ్ళు గంతులేస్తా సంతోషంగా ఆరాధిస్తూ వెళ్ళారు. ఈరోజు
ఇంకా బాప్తిస్మం పొందకుండా ఎవరైనా ఇక్కడ ఉంటే, ఆయా ప్రాంతాల్లో ఈ మాటలు వింటున్న వాళ్ళలో ఎవరైనా బాప్తిస్మం పొందకుండా ఉన్నవాళ్ళు ఉంటే, యేసు నీ ముందున్నాడు, నీ హృదయంలోకి చేర్చుకుంటావా? నీ ఇంటికి ఆయన్ని తీసుకువెళ్తావా? నీ సమాజానికి ఆయన్ని తీసుకొని వెళ్తావా? రమ్మంటే వస్తాడు, వద్దంటే వెళ్ళిపోతాడు. ఇంకా బాప్తిస్మం పొందని వాళ్ళు ఎవరైనా ఈరోజే ఇక్కడికి ఇప్పుడు ఎవరైనా చెప్తే ఒకళ్ళరా వచ్చి ఉంటే, యేసు నిన్ను ఇక్కడికి తెచ్చాడు, నీ కొరకు ఆయన ఇక్కడికి వచ్చాడు. ఆయన్ని నీతో పాటు తీసుకొని వెళ్ళావా? నీ ఇంట ఉన్న దరిద్రం ఈరోజే తొలగిపోద్ది. నీ ఇంట్లో ఉన్న చీకటి ఈరోజే తొలగిపోద్ది. శాపాలు మాయమైపోతాయి, మరణాలు నిలిచిపోతాయి, రోగాలు తొలగిపోతాయి. రమ్మంటే వస్తాడండి. వచ్చాడంటే ఇక బ్రతుకంతా పండుగే. మా బ్రతుకులోకి యేసయ్య వస్తాను అని అడిగాడు. రక్షణ పొందకముందు ఇప్పుడు కాదులే ప్రభువా, ఇప్పుడు కాదులే ప్రభువా, నా గేరాసేనీల దేశంలో దెయ్యం బయటిన వాళ్ళలాగా వద్దు వద్దు అంటా వచ్చాం. కానీ ఒక టైంలో నువ్వు రావాలి ప్రభువా, నువ్వు రాకపోతే అయిపోయేటట్టున్నాను, నువ్వు రాకపోతే లేదు జీవితం, నువ్వు రావాలి ప్రభువా. చేదాటిపోయింది జీవితం, చేదాటిపోయింది, అంతా అయిపోయింది. ఇంకా నువ్వు అడుగు పెట్టకపోతే నాకు జీవితం లేదు, నువ్వు అడుగు పెట్టకపోతే నాకు దారి కనపడట్లేదయ్యా, నువ్వు రా ప్రభువా అని హృదయంలోకి చేర్చుకుంటే ఎప్పుడో చావాల్సిన వ్యక్తుల్ని బ్రతికించి సమాజంలో దేవుని కొరకు వాడుకుంటున్నాడు, ఊరేగిస్తున్నాడు ఆయన సేవలో ఒక్కొక్కల జీవితాలు. ఏమండి, ఇదే మంచి అవకాశం. ఈ నెల చివరి బుధవారం బాప్తిస్మాల కార్యక్రమం ఉంటుంది. ఎవరైనా మీరు యేసయ్యని మీ హృదయంలోకి చేర్చుకోవాలంటే చక్కగా రండి, బాప్తిస్మం పొందండి, ఆశీర్వదించబడి ఇక్కడి నుంచి వెళ్ళండి. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిస్మం పొందిన నా ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయాన్నే మనం నిద్ర లెగుస్తాం. ఓ పక్క యేసయ్య నిలబడి ఉంటాడు, ఓ పక్క ఇది ఒకటి ఉంటుంది, దెయ్యం మాదిరిగా ఉంటుంది. యేసయ్య ఇది. మనం ఎవరిని పిలుస్తాం? ప్రార్థనా గదికి వెళ్ళి మోకాళ్ళ మీదకి వెళ్తామా? మంచం దిగి మంచం పక్కనే మోకాళ్ళు వేస్తామా? లేకపోతే లెగవటంతోనే లేడీస్ అయితే చీపిరి కట్ట పట్టుకోవటం, అపాచిపోయిన అంట్లు దోముకోవటం తప్పేం కాదు, మరి చేసుకోవాలి. కానీ ఎవరు ముందు, ఎవరు కావాలి? వేకువనే చెత్తంతా ఇల్లు నువ్వు ఓడవాలా? నీ హృదయంలో ఉన్న చెత్తంతా యేసయ్య ఓడవాలా? మరి మనం ఎవరిని కోరుకుంటున్నామండి? వేకువనే ఉదయాన్నే లేవగానే దేవుని దర్శనం పొందాలనుకుంటున్నామా? ఈ దర్శనం పొందాలనుకుంటున్నామా? కొంతమంది అంటారు, మేము ఉదయాన్నే శాలేమన్నా వచ్చే వాక్యం ఉంటుంది, మేము నిద్ర లేవగానే వాక్యం వింటామండి అని. ఓకే, స్తోత్రం. మీరు దేవుణ్ణే కోరుకుంటున్నారు. ఫోన్ ఓపెన్ చేయగానే మీరు వాక్యానికి సంబంధించే వెళ్తున్నారనంటే మీరు ఆశీర్వదించబడిన వాళ్ళే, మీరు ధన్యులు అంటున్నాను. అలా కాకుండా ఓపెన్ చేసి ఈ చెత్త అంతా బొరకెక్కించుకున్నాం అనుకో, ఆ రోజు ఆశీర్వాదకరంగా ఉండిద్దా? ఆ రోజు దీవెనకరంగా మారిద్దా? మారదు. ఆ మధ్యకాలంలో నేను ఉదయాన్నే ఒక ప్రాంతానికి వెళ్తున్నా. అప్పుడప్పుడే తెల్లవారుతుంది. భర్త ఉదయాన్నే లేచాడు, ఎటో వెళ్తున్నాడు పనికి. ఆయన రోడ్డు మీద వెళ్తుంటే అటుపక్క ఒక ఆమె నిలబడి ఉంది. ఏందా ఎదురు నిలబడింది అనుకున్నా. ఆయన అంటున్నాడు, నువ్వు ఎదురురా, నువ్వు నాకు ఎదురు వస్తే నాకు మంచి జరిగిద్ది, నువ్వు నాకు ఎదురురా అని. ఆమె ఎదురు వస్తుంది. ఉదయాన్నే ఆమె ఎదురు వచ్చింది. పాపం పని మీద పోయాడు, కాళ్ళు కట్టేయించుకొని వచ్చాడు. ఏం జరిగింది? ఏదో జరిగింది. ఆ రోజు నుంచి ఆమె ఎదురు వస్తే దరిద్రం మొహం దనపో లేవగానే ఆ మొహం చూడు, ఒకప్పుడు దేవత అంటివి, ఇంటి దీపం అంటివి, నువ్వు ఎదురు వస్తే నాకు పండగ అంటివి. ఏం పండగ? కాలు ఇరిగి అల్లాడిపోసి చచ్చిపోతున్నా, ఎదురు రామాకు నువ్వు. ఏమండి, ఎదురు రావటం, వెనక రావటం, ముందు రావటం ఇవన్నీ కాదు. నీ కుడి చేపట్టుకొని యేసయ్య నీతో పాటు రావాలి. ఉదయాన్నే లెగవగానే మోకరించి, యేసయ్యా రా నాతో పాటు. పొలం పనికి వెళ్తున్నారా నాతో పాటు, ఆఫీస్కి వెళ్తున్నారా నాతో పాటు, ఉద్యోగానికి వెళ్తున్నాను రా నాతో పాటు, చదువుకోవడానికి వెళ్తున్నాను రా నాతో పాటు.
పట్టుకూటి కొరకు రోడ్డు ఎక్కుతున్నాను, రా ప్రభువా నాతో పాటు అని ప్రార్థన చేసుకొని నువ్వు పిలిచేవనుకో, బిడ్డ ఈరోజు కాస్త తలనొప్పిగా ఉంది నేను రాలే అనేవాడు కాదు. కొంచెం వేరే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చాను ఈరోజు కుదరదులే నువ్వు పోయిరా అనేవాడు కాదు. నువ్వు పిలిస్తే నీతోనే ఉంటూ నీతో పాటు నడిచి నిన్ను ఆశీర్వదించే దేవుడు, నేను ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. మనం ఎవరిని కోరుకోవాలండి? ఎవరిని తీసుకువెళ్ళాలని? వెంట నా సన్నిధి నీతో కూడా ఉంటుంది అని అన్నాడు. యేసయ్య మనతో ఉంటే, మనం యేసయ్యతో ఉంటే ఆ ఆనందం ఇక అంతు పొంతు ఉందా మీరు చెప్పండి? ఉంటుందా? ఆ మధ్యకాలంలో చెప్పినట్టు నన్ను మళ్ళీ గుర్తు చేయాలనిపించింది. ఈ ఏమంటారు నాటకాలు వేసే ఆ బ్యాచ్కి చెందిన ఒక ముసలాయన అప్పుడప్పుడే క్రొత్తగా దేవుణ్ణి తెలుసుకొని ఎవరో చెప్తే వచ్చి మందిరంలో కూర్చున్నాడండి. యేసు ప్రభు మాటలు పాటలు వెంట పాడుతున్నాడు. ఆ టైంలో కాస్త మబ్బు పట్టుకొని వర్షం స్టార్ట్ అయింది. ఆయనకి ఏ పాట గుర్తొచ్చిందంటే చిటపట్ట చినుకులు గుర్తొచ్చింది. ఆ లోపల కూర్చొని పాడుతాడు. అది ఇక తెలిసిందేగా, చెలికాడు చెంతనం ఉంటే ఎంత ఆనందం అంటున్నాడు. ఇదేంట్రా బాబు చర్చిలో ఈ పాట వినపడుతుందని మేము కంగారు పడిపోయి వస్తే ఈ ఆర్కెస్ట్రా బ్యాచ్ ఉన్నాడు అక్కడ. చూడగా మమ్మల్ని చూసి వెంటనే పాట మార్చాడండి. మామూలు ముదురు కాదు, ముసలోళ్ళు మామూలు కాదు, ఏం ముదురు మనిషి అనిపించింది నాకు. అప్పటిదాకా చెలికాడు చంతనం ఉంటే అని పాడినాడు, ఇప్పుడు ఏం పాడుతున్నాడు తెలుసా? యేసయ్య చంతనం ఉంటే చెప్పలేని ఆనందం ఎంతో బాగుంటుంది అంటున్నాడు. ఒరే నాయన, మామూలు ముదురు కాదు నువ్వు. చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమండి, యేసయ్య మనతో ఉంటే ఆ ఆనందం అది చెప్తామా? చెప్పగలుగుతామా? ఏమని చెప్తామండి? మన వల్ల కానంత సంతోషకరమైన జీవితం, ఆనందదాయకరమైన జీవితం. అది అగ్నిగుండమైన స్విమ్మింగ్ పూలే. ఎవరుంటే మీకు ఒక్కొక్కటి గుర్తు వస్తున్నాయి, నాకు అర్థమైపోతుంది. ఎక్కడది? షడ్రకు మేషకు అబేద్నెగోలను తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేసినా పర్వాలేదులే, అక్కడ కూడా మా ప్రభు మాతో ఉంటాడన్న నమ్మకంతో ఏం కాదు వేసేయండి అన్నారు. వీళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తే అక్కడికి ఎవరు వచ్చారు? షడ్రకు మేషకు అబేద్నెగో వాళ్ళ అమ్మ నాన్నలు ఏమైనా వచ్చారా? ఆ భార్య పిల్లలు ఏమైనా వచ్చారా? వాళ్ళ బంధువులు ఎవరైనా వచ్చారా? వచ్చినా ఏమంటారు? దూరంలో నిలబడి అయ్యా మా వాళ్ళని కాపాడండి, అమ్మ మా వాళ్ళని కాపాడండి అని కేకలేస్తారు. వాళ్ళు వీళ్ళు వచ్చినట్టు మనకు అక్కడ రాయలేదు. కానీ ఒక్కడు వచ్చాడండి, కనబట్టం అగ్నిగుండంలో కనబడ్డాడు. రాజుకి మతిపోయింది, వచ్చేసాడు అంతే. వెంట్రుక కూడా కాలలేదంట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాసన చూస్తే కనీసం అగ్ని వాసన కూడా వాళ్ళకి లేదంట. యేసయ్య ఉంటే అగ్ని మనల్ని కాల్చలేదు. యేసయ్య మనతో ఉంటే తుఫానులు, పెనుగాలులు మనల్ని ఆపలేవండి బాబు. హల్లెలూయా. అందుకని మన జీవితంలో ప్రాముఖ్యంగా మనం కోరుకొనవలసిన వాడు ఎవరు? మనం వెంట తీసుకొని వెళ్ళవలసింది ఎవరిని? ప్రతి ఉదయం మనతో రమ్మని కోరుకోవలసింది ఎవరిని? ప్రభువుని. ఈ సమరయులు యేసు మాతో ఉండు అని కోరుకున్నారు. చరిత్రలో వాళ్ళు నిలిచిపోయేటట్లుగా ప్రభు వాళ్ళని గ్రంథస్థం చేయించి ఈరోజు నువ్వు నేను మనం చదువుకునేటట్టుగా చేశాడు. దీని గురించి మనం చెప్పుకుంటా పోతే రోజులు గడిచిపోతాయి. యేసయ్య ఉంటే ఎంత అద్భుతంగా జీవితం ఉంటుందో వివరించుకుంటే అది 1 గంట 2 గంటల్లో అయ్యే కథ కాదు. అనుభవిస్తున్న వాళ్ళు అనుభవిస్తున్నారు, అనుభవించలేని వాళ్ళు అనుభవించలేకపోతున్నారు. మొత్తం మీద రండి, ఆశీర్వదించబడండి, ప్రభువుని మీతో పాటు వెంట పెట్టుకొని వెళ్ళండి. ఒకవైపు తాతలు తండ్రులు ముత్తాతల నుండి మాకు భక్తి ఉంది, మేము పరిశుద్ధులము, మేము ధర్మశాస్త్రోపదేశకులము, పుదీనాలో కూడా కరేపాకులో కూడా మేము దశంభాగం తీసే బ్యాచి అని వీళ్ళందరూ ఒకవైపు ఉంటే, వాళ్ళకు వేరుగా భక్తులము అని చెబుతున్న వాళ్ళు చులకనగా చూస్తున్న ఆ బ్యాచి ఏమో మేము పాపులమయ్యా, మేము అయోగ్యులమయ్యా, మేము అపాత్రులమయ్యా, మేము మంచోళ్ళం కాదు, మాతో ఉండయ్యా అని ఎన్న కోరుకున్నందుకు చరిత్రలో వాళ్ళు నిలబడిపోయారు. సమరయులు యేసు చేత ప్రశంసించబడ్డారు.
హల్లెలూయా. మొదట చెప్పాను, సమరయులు యేసుని వాళ్ళతో ఉండాలని కోరుకున్నారు. ఇక రెండవది చెప్తాను. యేసు ప్రభు ఆయా ప్రాంతాలు తిరుగుతూ అనేకులకు అద్భుతాలు చూపించాడు, సూచక క్రియలు చూపించాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని 5,000 మందికి పంచి విరిచి వాళ్ళ కళ్ళ ముందు అద్భుతాలు చేశాడు. నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎంతోమంది ఆయన్ను వెంబడించారు. ఆయనను వెంబడించిన వాళ్ళల్లో రొట్టెల కొరకు ఆయనను వెంబడించిన వాళ్ళు బోళ్ళ మందులు ఉన్నారు. తినటానికి యేసు ప్రభుతో ఉంటే రొట్టెలు బాగా దొరుకుతాయి అని ఆయన వెంబడించిన వాళ్ళు బోళ్ళ మంది ఉన్నారు. అయితే యేసు ప్రభు ఆ సమరయ ప్రాంతానికి వచ్చినప్పుడు యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు. అక్కడికి సమరయ స్త్రీ వచ్చింది. ఆమె పేరు ఏమైనా చెప్పాడా? లేదు. ముందు ఆ ఊరి పేరు, ఆ ప్రజల పేరు హైలైట్ కావాలి. అది దేవుని ఉద్దేశం, పరిశుద్ధాత్మని ఉద్దేశం అది. లేకపోతే ఆమె పేరే రాసి పెట్టుండేవాడు. సమరయ స్త్రీ నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. నీళ్లు చేదుకునే క్రమంలో ఆయన అడిగాడు, అమ్మ నాకు దప్పికగా ఉంది, కాస్త నీళ్లు ఇస్తావా అని. వాళ్ళిద్దరి మధ్యలో కాస్త సంభాషణ జరిగింది, కొన్ని మాటలు జరిగినాయి. మాటలు జరిగిన తర్వాత యేసు ప్రభు ఆమెకి కనువిప్పు కలిగేటట్టుగా వాళ్ళు ఎదురు చూస్తున్న మెస్సయ్య ఆయనేనని ఆమెకు వ్యక్తపరుచుకున్నాడు. ఆమెకు అర్థమైపోయింది ఆమె ఏం భక్తి చేసిందో, ఏవేవి పాపకార్యాలు చేసిందో, ఎంతమంది దేవుళ్లను ఆమె ఆరాధించిందో. ఎక్కడి నుండో వచ్చి పోసగుచ్చినట్టు చెప్తున్నాడు. ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నాడంటే ఈయన సామాన్యుడు కాదు, ఈయన నిజంగా మెస్సయ్యానే అయి ఉంటాడు అని మొదట ఒక సమరయ స్త్రీ యేసు ప్రభుని తెలుసుకుందండి. మొదట యేసు ప్రభు ఒక సమరయ స్త్రీని, ఒక చిన్న దీపాన్ని వెలిగించాడండి. వెలిగించబడ్డ ఆమె, ప్రభువా ఇప్పుడే వెళ్ళి వస్తా, ఉంటావా? ఇక్కడే ఉండు, వెంటనే వస్తా. ఏమ్మా ఎక్కడికి వెళ్తున్నావు? చెప్తాను, ఇక్కడే ఉండు, ఎలమాకు, ఇప్పుడే వస్తానుగా అని ప్రభువుని అక్కడ కూర్చోబెట్టి ఊరిలోకి వెళ్ళిందండి. 10 నిమిషాలు ఊరంతా మారుమోగిపోయింది. ఏమని మెస్సయ్య వచ్చాడు, మనం ఎదురెదురు చూస్తున్న క్రీస్తు మన గడ్డ మీద అడుగు పెట్టాడు. నేను చేసినవన్నీ నాతో చెప్పిన నజరేయుడైన యేసు మన భూభాగంలోకి వచ్చాడు. ఆయనే మెస్సయ్య. ఆయన్ని ఆరాధించండి, ఆశీర్వదించబడతారు. ఆయన్ని సేవించండి, వర్ధిల్లుతారు. ఆయనను నమ్ముకున్న వాళ్ళు నరకం తప్పించుకొని పరలోక రాజ్యం చేరతారు. మీరు వస్తానంటే నేను తీసుకెళ్తాను రండి. ఒక్కతే వెళ్ళిందండి. ఊరు మారుమోగిపోయేటట్టు వార్త చెప్పింది. 10 నిమిషాల్లో ఒక గుంపును వెంట పెట్టుకుని యేసయ్య దగ్గరకు వచ్చిందండి. ఏదో అంత నీరసం కొట్టారు. సమరయుల వ్యవహారం ఏంటంటే, ఒక్క దీపం వెలిగితే ఆ దీపం కొంచెం కిందకి వెళ్ళదు, ఆ దీపం మంచం కిందకి వెళ్ళదు. కొంచెమో మంచం అంటే ఏందో తెలుసా? వెలిగించబడిన దీపం మంచం మీదకి వెళ్ళి కదిల్చే పనుకునే రకం కాదు. కొంచాల కిందకి, కంచాల కిందకి, మంచాల మీదకి వెళ్ళి నిద్రమత్తులతో తిరిగే బ్యాచీ కాదు. ఒక్క దీపం అలా వెలిగిందో లేదో ఊరు యేసు వార్త చెప్పి అనేకుల్ని ప్రభు చెంతకు నడిపించిందండి. వాళ్ళందరూ అన్నారు, అమ్మా ఈరోజు నువ్వు మాటలు చెప్పబట్టి ఇక్కడికి వచ్చావు. ఇప్పుడైతే మేము యేసుని కనురారా చూస్తూ మేము ఆయన్ని నమ్ముతున్నాము. చరిత్రలో నిలబడిపోయింది. ఆమె గురించి ఎన్నో పాటలు కూడా భక్తులు రాసి పాడిన పాటలు మనం విన్నాం. అయితే ఒక్క దీపం వెలిగించబడితే ఏం చేసింది? అనేకులను వెలిగించింది. ఈరోజు నువ్వు నేను మనం వెలిగించబడ్డాం. వెలిగించబడ్డ మనం దేవుణ్ణి సంతోషపెట్టాలి. దేవుడు హృదయంలో మనం చోటు దక్కించుకోవాలి, చరిత్రలో నిలబడిపోవాలి అని అంటే ఏం చేయాలో తెలుసా? ఈ సమరయ స్త్రీలాగా వెలిగించబడ్డ మనం
మరికొందరిని వెలిగించాలి, మరికొందరికి యేసు వార్త చాటాలి. రక్షించబడిన మనం సుఖ సంతోషాలతో మునిగిపోకూడదు, సుఖ సంతోషాల కొరకు వెంపర్లాడకూడదు. ఒక పక్క మన జీవితాన్ని మనం చూసుకుంటూనే, ఒక పక్క మన బ్రతుకు తెరువు మనం చూసుకుంటూనే, మనం ఉంటున్న ప్రాంతంలో, మన సమాజంలో, మన కాలేజీలలో, పొలం పంటల్లో, వ్యవసాయంలో, బిజినెస్లో, రోడ్ల మీద, చిల్లర కొట్లలో, ఎక్కడ ఉంటే అక్కడ యేసుకి ఒక పత్రికగా నువ్వు మారిపోవాలి. యేసుని గురించి సాక్ష్యం చెప్పే ఒక దీపంలాగా నువ్వు మారాలి. ఆ లక్షణాన్ని మన హృదయంలోకి తీసుకోవాలి. దేవుని మహాకృప ఏంటో చెప్పిన, ఈ తండ్రి సన్నిధి పరిచర్యలో ఇలాంటి బాపతుకు చెందిన వాళ్ళు బోలెడంత మంది ఉన్నారండి. హల్లెలూయా. మేము మా కనులారా చూస్తున్నాం. ఎవరో ఒక్క పూట వచ్చిపోదు కానీ రా అంటే ఆ చుట్టుపక్కల పల్లెటూర్ల నుండి ఒక్కసారి ఇలా పోడు భరించలేకపోతున్నాం. కనపడ్డప్పుడల్లా అప్పులోడు కూడా ఎంతగా ఇబ్బంది పెట్టట్లేదు, అప్పులోడు కూడా ఎంతగా అల్లాడించట్లేదు. ఈ మనిషి కనపడ్డప్పుడల్లా చర్చికి రాకూడదు, మొన్న వస్తానన్నావు ఎందుకని రాలేదని అల్లాడిస్తుంది. అప్పులోని చూసి భయపడ్డట్టు ఈ మనిషిని చూసి భయపడాల్సి వస్తుంది. ఒక్కసారి పోతే పీడ విరగడైపోద్ది, ఈ మనిషి మౌనమైపోద్దని మనోళ్ళు పిలిస్తే ఒక్కసారి ఒక్కళ్ళు ఊరు నుంచి ఒక స్త్రీ ఒక పురుషులు వచ్చి కూర్చొని 4 మాటలు విని ఆత్మచేత తాకబడి, ఆత్మచేత దర్శించబడి, ఆ మరుసటి ఆదివారం ఇక వాళ్ళు వీళ్ళు పిలవాల్సిన అవసరం లేకుండా వాళ్ళే రెడీ అయిపోయి, ఏంది లేట్ అయింది వెళ్దాం పండి. ఇదేంట్రో బాబు, పోయినసారి మేము నీ వెంటబడ్డాం, తెలియలా అంత మాధుర్యంగా ఉంటుందని, అంత రుచికరమైన జీవితం అక్కడ ఉంటుందని నాకు తెలియలా, వెళ్దాం పండి అని ముందుగానే వాళ్ళు వచ్చి ఒక 4 వారాలు వచ్చి బాప్తిస్మం పొంది, మీరు నమ్మండి నమ్మకపోండి, ఒక్కొక్క ఊరు నుండి వచ్చిన ఒక్కొక్కళ్ళు ఈరోజు ఆ ఊరు నుండి 20 మందిని, 30 మందిని, 40 మందిని, 50 మందిని, 100 మందిని కూడా నడిపిస్తున్న వాళ్ళు ఉన్నారండి. గతంలో మనకి దొండపాడు నుండి వచ్చిన ఒక పెద్ద ఆయన గురించి శాలేమని చెప్పాడు. ఒక దీపం వెలిగింది, దగ్గర దాపుగా ఒక 100 పైచులకు ఆత్మల్ని రక్షణలోకి నడిపించాడు. ఆ తర్వాత మరొక ప్రాంతం నుండి ఒక అతను ఈ చర్చి మన చర్చి ఉంది కదా, ఈ చర్చిలో ఈ మందిరం అంతట్లో వాళ్ళది కూడా ఒక స్థలం ఉంది ఒకప్పుడు. ఆ స్థలాన్ని చూసుకొని వెళ్దామని వచ్చాడు అంతరాలు తంత్రాలతో. మనోళ్ళు మధ్యాహ్నం అయింది కదా అని ఆయన్ని కూర్చోబెట్టి ఒక ప్లేట్ భోజనం పెట్టి 4 మాటలు చెప్పారు. ఆ మాటలు వినేటప్పుడే ఆ మందిరంలో దేవుని ప్రేమను చూసిన అతను, దేవుని సత్యాన్ని తెలుసుకున్న అతను మరుసటి ఆదివారం మందిరానికి రావడం మొదలుపెట్టాడు. ఒక అద్భుతం తన జీవితంలో కల్లారా చూశాడు. ఆ రోజు నుంచి అంతరాలు తంత్రాలు మంత్రాలు అన్నీ వదిలిపెట్టి బాప్తిస్మం పొంది ఈరోజు వాళ్ళ ఊరు నుండి దగ్గర దాపుగా ఒక 50 మంది ఆత్మల్ని నడిపించుకొస్తున్నాడు దేవుని మందిరానికి. మీరు మన మందిరానికి దగ్గర దాపుగా ఒక 150 గ్రామాల నుండి వస్తున్నారు. ఇప్పుడు ఎంతమంది? ఇప్పుడు ఆదివారం చిలకలూరుపేట మెయిన్ బ్రాంచ్కి ఆ మధ్యకాలంలో మీరు ఏ ఊర్ల నుండి వస్తున్నారో ఒకసారి పేర్లు రాసివ్వండి, అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని దర్శిస్తాము, మీ ఊరి పేరు ఫోన్ నెంబర్లో రాసియండి అంటే మాకు మతిపోయింది. ఎన్ని ఊర్లు ఉన్నాయని లిస్టు పెట్టి రాస్తే ఎన్ని ఉన్నాయి తెలుసా? దగ్గర దాపుగా ఒక 150 గ్రామాలండి చిలకలూరుపేట చుట్టుపక్కల కాచుకొని. మళ్ళీ ఏమైనా 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు అనుకున్నారు. గుంటూరు, విజయవాడ, ఏలూరు, హైదరాబాద్ నుండి కూడా వారం వచ్చిపోతున్న వాళ్ళు ఉన్నారండి. మాకు ఆశ్చర్యం వేస్తుంది. 150 గ్రామాల నుండి శాలేమన్న మళ్ళీ వాళ్ళ ఊర్లో అడుగుపెట్టిన దాఖలాలేదు తెలుసా? కొన్ని ఊర్లలో శాలేమన్న అడుగు కూడా పెట్టలా. ఒకళ్ళు వచ్చి వాక్యం విని ఈరోజు అక్కడ 30, 40, 50, 70, 100 మంది అన్న వెళ్ళి ఇల్లు తిరిగి ఏమి అక్కడ కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, అసలు అన్న అడుగు కూడా పెట్టలే. వాళ్ళే వచ్చారు, తెలుసుకున్నారు, బాప్తిస్మం పొందారు, ఒక దీపంగా వెళ్ళి అనేకుల్ని వెలిగించుకొని తీసుకొని వస్తున్నారు. ఈరోజు తండ్రి సన్నిధి పరిచర్య అతి తక్కువ కాలంలో, అతి కొద్ది కాలంలో విస్తరణ ఎందుకు జరుగుతుంది? ఎందుకు మందిర సరిహద్దులు విశాలపరచబడుతున్నాయి? క్రొత్త ప్రాంతాల్లో మందిరాలు ఎందుకు ఏర్పడుతున్నాయి
అంటే కారణం ఏంటో తెలుసా? ఈ సరుకు ఉంది ఇక్కడ. ఏ సరుకు? కుళ్ళిపోయిన సరుకు కాదు, ముదిరిపోయిన సరుకు కాదు, వండుకొని తినటానికి పనికిరాని బాగా ముదిరిపోయిన సరుకు కాదు, పుచ్చులున్న సరుకు కాదు. ఏ సరుకు ఉందో తెలుసా? దేవుని కొరకు ప్రాణాలు ఇచ్చే బ్యాచి, ఆత్మీయత కలిగిన సమూహం ఇక్కడ ఇచ్చాడు. షాలేం అన్నకి ముందే వాగ్దానం చేశాడంట, నేను నీకు ఇచ్చే బిడ్డలు గనులుగా ఉంటారు అని. ఎలా ఉంటారు? వాళ్ళు గనులు, ఘనహీనులు కాదు. అల్పుల్ని ఇవ్వను నేను, నీకు తక్కువలను ఇవ్వను, గనులను ఇస్తాను అన్నాడు. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే, ఒక్కొక్కసారి మీ ఆసక్తిని చూస్తుంటే మాకే ఆశ్చర్యం వేస్తుందండి. మీ ప్రార్థనా అనుభవాలు, మీ సువార్త సేవా అనుభవాలు, సన్నిధి పట్ల మీకున్న ఆ ప్రేమ, మిమ్మల్ని చూస్తుంటే మేము కూడా సరిపోం కదా మీ ముందు అనిపిస్తుంది. హల్లెలూయా, మేము కూడా సరిపోం కదా మీ ముందు అనిపిస్తుంది మాకు. ఇది యథార్థం. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ శాతం మంది పిల్లలు మొదలుకొనండి, చిన్న చిన్న పిల్లలు మొదలుకొని పండు ముసలోళ్ళు కూడా అలా గుండె ఏమని కొట్టుకుంటుందో తెలుసా? మొదట యేసయ్య అని కొట్టుకుంటుంది, రెండవది నశించిపోతున్న ఆత్మల రక్షణ, 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 రక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బ్యాచీలో ఇంకా నువ్వు చేరకపోతే, నువ్వు వెలిగించబడి మంచం కింద, కొంచెం కింద, కంచం కిందకు ఒకవేళ ఉండిపోయావేమో, బయటికి రావాలి. ఈరోజు నువ్వు బయటికి రావాలి. నువ్వు నలుగురిని వెలిగిస్తూ వెళ్ళాలి. 4 కుటుంబాలను నువ్వు వెలిగించే మనిషిగా మారాలి. 4 ప్రాంతాలను మనం వెలిగించే మనుషులంగా మారిపోవాలి. ఆమేన్. అలాంటి జీవితం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు చరిత్రలో నిలబడిపోతారండి. బైబిల్ గ్రంథంలో 1000 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సమరయ స్త్రీ చరిత్ర ఈరోజు మనం కథలుగా చెప్పుకుంటున్నామంటే కారణం ప్రాంతాన్ని ప్రభావితం చేసిందండి. తన బంధువుల్ని క్రీస్తు కొరకు పట్టుకుందండి. ఈరోజు ఇంకా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరైనా ఇలాంటి భారం లేకుండా ఉన్నారేమో, నలుగురిని దేవుని దగ్గరికి నడిపించాలి అనే తపన ఇంకా ఎవరిలోనైనా లేదేమో, తరచి చూసుకోండి. ఒకవేళ లేకపోతే ఈరోజు మారు మనసు పొందండి. ఈరోజు మీరు వెళ్తే ఈసారి మీతో పాటు మందిరానికి మీరు వచ్చేటప్పుడు ఒక క్రొత్త ఆత్మ మీతో పాటు దేవుని సన్నిధికి రావాలి. చప్పట్లైనా ఏమైనా పనులు ఉంటాయా? మీరు చప్పట్లు కొట్టారంటే పని అయిద్దన్న నమ్మకం నాకుంది. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. రక్షించబడిన ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాంతాన్ని ప్రభావితం చేస్తూ ముందుకెళ్తున్నారు. దేవుని మహాకృప. ఇప్పటికీ దాదాపు 200 మంది దైవజనుల్ని దేవుడు మన మినిస్ట్రీలో నుంచి సేవకు లేవనెత్తాడు. ఇంకా మరి కొంతమంది సేవకు తర్ఫీదు అవుతున్నారు. ఇంకా స్త్రీలలో సువార్థికులుగా మారి రాత్రులు కూడా ఆయా ప్రాంతాలు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ, ఆయా గ్రామాలు తిరుగుతూ, తినక యేసయ్య వార్త చాటుతూ వందలాది మంది ఆత్మల్ని ప్రభువు చెంతకు నడిపించిన ఆణిముత్యం లాంటి ఆత్మీయుల్ని దేవుడు ఇక్కడ ఉంచాడు. హల్లెలూయా. మనం ఇది తీసుకోవాలండి. రోజులు మారుతున్నప్పుడు, సంవత్సరాలు దొరికిపోతున్నప్పుడు మన ద్వారా ఎవరైనా క్రీస్తులోనికి వస్తున్నారా? క్రీస్తులోనికి మన ద్వారా ఒక వ్యక్తి రావడం ఇప్పుడు ఆగిపోయిందా? ఇంకెవరైనా రక్షణలోనికి వస్తున్నారా అనేది మనం తరచూ చూసుకోవాలండి. నేను బాగా గమనించింది ఏంటంటే, రక్షణ పొందిన ఆ ప్రారంభ దినాల్లో ఆత్మల కొరకైన మంట చాలా తీవ్రంగా ఉంటుంది ఒక్కొక్కళ్ళు. ఎవరు ఏమైనా అనుకొని, ఎంత తక్కువగా మాట్లాడుకొని, నన్ను ముఖం మీదే ఉమ్మూసి పంపించని పర్వాలేదు, నేను సువార్త చెప్పాలి, 4 ఆత్మల్ని రక్షించాలన్న తపన మంట మండుతూ ఉండేది ఆ ప్రారంభ రోజుల్లో. సంవత్సరాలు దొరికిపోతున్నప్పుడు ఎందుకో కొంతమంది ఆధ్యాత్మిక జీవితంలో, నా మట్టుకు నా జీవితంలో కూడా ఆ ఆత్మల భారం సన్నగిల్లిన అనుభూతి నేను చూశానండి. మంట మండినప్పుడు అది ఆరిపోకుండా మనం జాగ్రత్త చేసుకోవాలి. ఆ ఆత్మల కొరకు ఆవేదన, భారం, ఆ మంట మనలో చల్లారిపోతే ఇక ఖాళీగా రావడం
ఖాళీగా పోవడం, ఖాళీగా రావడం, ఖాళీగా పోవడం. కొద్ది రోజుల తర్వాత మనం ఆధ్యాత్మిక జీవితంలో ఉంటామో ఓడతామో కూడా డౌటేనండి. నిలబడతామో పడిపోతామో కూడా డౌటేనండి. ఒకప్పుడు ఎంతగా తప్పించావు, ఆత్మల కొరకు ఎంత ప్రయాసపడ్డావు, ఎన్ని కన్నీళ్లు గార్చావు, ఉపవాసం ఉన్నారు. ఏంటి బ్రదర్, ఏంటి ప్రార్థన చేసుకున్నావు, ఈరోజు పనికి వెళ్ళలేదా? లేదన్నా, ఈరోజు కాస్త ఖాళీ దొరికింది, ఇంటికాడు ఉండడం ఎందుకని, నశించిపోతున్న ఆత్మలను దేవుడు రక్షించాలని ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామని వచ్చాను అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. సోదరి, ఏంటి ఇలా వచ్చావు? నశించిపోతున్న ఆత్మల కొరకు ఉపవాసం ఉండి, నా బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, వాళ్ళు రక్షణ పొందాలని, దేవుడు వాళ్ళను విడిపించాలని ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామని వచ్చానన్నా. మాటలు చెప్తే వాళ్ళకి అర్థం కావట్లేదు, ఇంక చేయగలిగింది ఏం లేదు, కడుపు మార్చుకొని ప్రభు పాదాల దగ్గర కూర్చొని మొర్రపెడుతున్నాను అని కేవలం ఆత్మల రక్షణ కొరకే ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారండి. ఇప్పటికీ అలా ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఉన్నారండి. మీలో కూడా గతంలో కొంతమంది అలా రందిగా ఉపవాసం ఉండి ఆత్మల కొరకు భారంతో కష్టపడిన వాళ్ళు ఉన్నారండి. ఆ ఆసక్తి ఇప్పటికీ ఉంటే సంతోషం. ఒకవేళ మీరు సన్నగిల్లిపోతే రాకడ దగ్గరికి వస్తుంది, ప్రభు రాబోతున్నాడు, మనం ఖాళీగా ఉండకూడదు. మనం ఖాళీగా ఉండకూడదండి. యేసు వార్త చాటుతూనే వెళ్ళాలండి. యేసయ్య వార్త మారు మ్రోగిస్తూనే వెళ్ళాలండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, ఒకళ్ళు వెలిగితే వెలిగించబడిన సమరయులు ఇక పోయిన అంతు పొంతు లేకుండా ఉండే రకం కాదు. వెళ్తే 4 ఆత్మల్ని ప్రభు చెంతకు నడిపించేటువంటి లక్షణం. 2 అక్కడే ఉందిగా మీకు వచనం, యోహాను సువార్త 4లోని. తర్వాత ఇంకొక వచనాన్ని చూపిస్తాను చూడండి. లూకాసు వార్త 17వ అధ్యాయము, ముందు 10వ అధ్యాయం ఒకసారి తీయండి. లూకాసు వార్త 10వ అధ్యాయం. అలా తీసి పెట్టుకోండి, నేను ఒక వచనం చూపిస్తాను. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడండి. అక్కడున్న యూదులు కొంతమంది వచ్చి, నీ పొరుగువాడిని ప్రేమించు, పొరుగువాడిని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అని తెగ చెప్తున్నావు, అసలు పొరుగువాడంటే ఎవరు అని అడిగారు. భక్తి కలిగిన వాళ్ళు, భక్తి పరులు అడిగారు. అడిగితే యేసయ్య ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికో ప్రాంతానికి దిగిపోతున్నాడు. అతను ప్రయాణంలో ఉండగా కొంతమంది దొంగలు మాటు కాసి ఒక్కడే వస్తున్నాడని గమనించి అతన్ని పట్టుకొని, అతన్ని కొట్టి, అతని దగ్గర ఉన్న వాటిని దోచుకొని, అతని వస్త్రాలను కూడా దోచుకున్నారు. కొంతమంది దొంగలు దారిలో పట్టుకొని కొట్టి బట్టలు దోచుకున్నారండి. అతని దగ్గర ఉన్న డబ్బులన్నీ దోచుకున్నారు. అతను లేచి వాళ్ళ మీద దాడి చేయకుండా వాళ్ళంతా హోనం అయిపోయేటట్టుగా, రక్తాలు కారేటట్టుగా అతన్ని కొట్టి అక్కడ పడేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అతను రక్తపు మడుగులో స్పృహ తప్పిపోయి అక్కడ పడిపోయి ఉన్నాడు. ఆ దారి గుండా మొట్టమొదట యాజకుడు వెళ్ళాడంట. అటు నుంచి వస్తున్నాడో ఇటు నుంచి వస్తున్నాడో తెలియదు, మొత్తానికి ఒక యాజకుడు ప్రయాణమై వెళ్తున్నాడు. ఆ వెళ్ళే దారిలో రక్తపు మడుగులో ఉన్న ఇతన్ని చూశాడండి. చూసి మొత్తం గమనించి, అరే రక్తపు మడుగులో ఉన్నాడే, కొన ఊపిరితో కొట్టుకుంటున్నాడే, ఇతనికి సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు అని యాజకుడండి దయా దాక్షిణ్యం లేకుండా, వీడితో పెట్టుకుంటే నా పనులు ఆగిపోతాయి, ఇతను గోత్రం ఏమిటో, ఇతని కులం ఏమిటో, ఇతను ఏ జాతికి చెందినోడో, నాకెందుకు వచ్చిన బాధ, మంచి బట్టలు కట్టుకొని ఉన్నాను, ఇతనితో నాకెందుకు బాధ అని చావు బ్రతుకుల్లో ఉన్న అతన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయాడండి. ఆ తర్వాత లేవీయుడు వచ్చాడంట. లేవీయుడు ఎవరు? పరిచారకుడు. మంచిగా నీట్గా రెడీ అయి హడావుడిగా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళే దారిలో రక్తపు మడుగులో ఉన్న ఇతన్ని చూశాడు. అతను కూడా ముందున్నోళ్ళలాగానే చూశాడు. అయ్యా బాబు, కాస్త సహాయం చేయండి అయ్యా, అల్లాడిపోతున్నాను, దగ్గరలో ఉన్న వైద్యశాలకు ఏమైనా నన్ను తీసుకొని వెళ్ళండి అయ్యా అని మూలుగుతున్న అతని వైపు చూసి దయా దాక్షిణ్యం కనికరం లేకుండా చూసి దాటిపోయాడు. ఆ తర్వాత ఒక సమరయుడండి ఆ దారి గుండా హడావుడిగా వెళ్తున్నాడు ఏదో పని మీద.
స్పీడ్గా వెళ్తుంటే ఒక రకమైన మూలుగు వినబడుతుంటే ఏంటా అని చూస్తే రక్తపు మడుగులు అతను పడిపోయి ఉన్నాడు. ఎప్పుడైతే అతను చూశాడో సడన్గా బండి ఆపేశాడండి. స్పీడ్గా వెళ్తున్న వాహనం సడన్గా ఆపేశాడు. ఆపి పరుగున దిగి అక్కడికి వెళ్ళి అతని గాయాలన్నిటిని నీళ్లతో కడిగి, ప్రథమ చికిత్స అంటారు చూడండి, కొన్ని బట్టలు చింపి ఆ గాయాలు కట్టి నీళ్లు తాపి తను మార్గంలో తెచ్చుకున్న ద్రాక్షారసం ఉంటే ఆ ద్రాక్షారసం అతనికి పోసి తాగించి అతన్ని తన వాహనం ఎక్కించుకొని దగ్గరలో ఉన్న పోట కూలివాని దగ్గరికి, అంటే ఆర్ఎంపీ డాక్టర్ అనుకోండి మన భాషలో, అక్కడికి తీసుకొని వెళ్ళాడు. ఈ ముగ్గురులో ఎవరు ప్రేమ కలిగినోడు మీరు చెప్పండి? యాజకుడా, లేవీయుడా, ఎవరు? ఈ సమరయులంటే యూదులకు పడిద్దా? యూదులకు నచ్చిద్దా? యేసయ్య ఏం చేశాడు? ఇప్పుడు యాజకుడిని లేవీయుని కించపరిచి ఎవరిని హైలైట్ చేశాడు? వాళ్ళ నోటి చేతనే ఎవరు గొప్పోడు అనిపించాడు. మీరెలా సమరయుడు అన్నారో వాళ్ళు కూడా ఆ ముగ్గురులో ఆ సమరయుడే తన పొరుగువాడిని ప్రేమించి తన కొరకు సహాయం చేశాడు అని వాళ్ళ నోటి చేతనే చెప్పించాడండి. హల్లెలూయా. ప్రధాన యాజకుడు అంటే ఎవరు? పాస్టర్ అనుకోండి. లేవీయుడు అంటే ఎవరు? పరిచారకుడు అనుకోండి. ప్రేమ లేని యాజకత్వం దేవుడికి నచ్చిద్దా? ప్రేమ లేని పరిచర్య దేవుడు మెచ్చుతాడా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో సంఘాలకు లేఖ రాస్తూ ఆ సంఘానికి మొట్టమొదట చెప్పిన సంఘానికి ఏమన్నాడు? అన్నీ బాగానే ఉన్నాయి. ఒకసారి తీసి చూస్తారా? మీ అందరికీ తెలిసిన విషయాలే అవన్నీ. 2:2 చూడండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని. చాలు, అంతా బాగానే ఉంది. కష్టపడుతున్నావు, సేవ చేస్తున్నావు, భారం మోస్తున్నావు, అయినా నీ మీద ఒక తప్పు మోపాలి నేను. ఏంటి ప్రభువా? నీలో ప్రేమ లేదు. మొదట ఉన్న ఆ ప్రేమ నీలో లేదు. ఏమన్నాడు? నీ తప్పు మోపుతున్నా, నీ పొరపాటు అదే, నీ కొదువ అదే. నీ యాజకత్వం ఎవరికి కావాలి? నీ పరిచర్య ఎవరికి కావాలి? గుండెల్లో ప్రేమ ఉండాలి. ప్రేమ కలిగిన పరిచర్య, ప్రేమ కలిగిన వర్తమానం, ప్రేమ కలిగిన మాటలు. ప్రేమ లేని వర్తమానం దేనికి పనికొచ్చిద్ది? ప్రేమ లేని ఉపదేశాలు దేనికి పనికొస్తాయి? పౌలు భక్తుడు అంటాడు తిమోతికి లేఖ రాస్తూ, ఉపదేశ సారం ఏంటో తెలుసా? మంచి మనస్సాక్షి నుండి. ఇది తెలుసు కదా? మొత్తం ఒక లిస్ట్ చెప్పి వాటి నుండి వెలువడే ప్రేమే ఉపదేశ సారం అంటే. మేము శాలేమనలో గమనించింది ఏంటో తెలుసా? మైక్ తీసుకొని నిలబడ్డాడు అనుకో, ఇది బుధవారం, శుక్రవారం, ఆదివారం, మాది ఫీల్డు క్రిస్టియానిటీ ఫీల్డు, నేను వాక్యం చెప్పే పని నాది, నేను వాక్యాలు చెప్తాను అనేది చూడాలి అన్నలో మేము. ఎప్పుడు నిలబడ్డా ఇది నాకు ఆఖరి కూడిక, ఇది నాకు చివరి వర్తమానం, కన్నీళ్లతో బోధిస్తాడండి. ఎందుకు అన్న బోధిస్తుంటే వందలాది వేలాది మంది హృదయాలు తాకబడుతున్నాయి అంటే తెలుసా? అది అక్షర జ్ఞానం కాదు. బ్రతకడం కొరకు బడి పంతుల్లాగా పాఠాలు చెప్పే వ్యవహారం కాదు. మేము అన్నలో చూస్తుంది ప్రేమండి. అన్న మాటల్లో, అన్న పాటల్లో మాకు కనబడుతుంది ప్రేమండి. సేవ కాబట్టి ప్రేమ చూపాలి అనేది కాదు, ఆ ప్రేమే అన్నతత్వంగా మార్చుకున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆయన ప్రేమ కలిగిన వర్తమానం. నిలబడి మాట్లాడేటప్పుడు మాకు అన్న నేర్పింది కూడా అదే. అరే మనుషులు మీకు భజన చేయాలని ప్రసంగాలు చేయమాకండి. అబ్బా భలే చెప్పేవన్నా, ఎవడికి కావాలిరా పొగడ్తలు? మనుషులు మిమ్మల్ని భజన చేయాలని, గొప్ప చేయాలని, బాగా చెప్పావని అనాలని మీరు ప్రసంగాలు చేయమాకండి. భారంతో చెప్పండి రా, భారం తెచ్చుకొని మాట్లాడండి అయ్యా, భారంతో, ఆత్మల భారంతో ప్రసంగం చేయండి అని చెప్తుంటాడు మాకన్నా.
నోరు తెరిస్తే ప్రేమ కలిగిన వర్తమానం. మాట్లాడే ప్రతి మాటలో ఆ సారం ప్రేమై ఉండాలి అని పౌలు గారు చెప్తున్నాడు. ప్రేమ లేని పరిచర్య నాకెందుకు? కనికరం లేని పరిచర్య నాకెందుకు? దయ లేని పరిచర్య నాకెందుకు? ఆచార భక్తి అయిపోయింది నీది, నామకార్థం అయిపోయింది నీ భక్తి, ప్లాస్టిక్ పువ్వుల్లాగా రాతి గుండెలాగా అయిపోయింది. అయ్యా బాబు సహాయం చెయ్యండి అని నీ దగ్గర చెయ్యి చాపుతున్న వాళ్ళను కఠినంగా చూసి దాటిపోతున్నావు. నీ గుండె బండలాగా మారిపోయింది, నీ గుండె బండ అయిపోయింది. నాకు నచ్చడంలా నీ పరిచర్య, నాకు అవసరంలా నీ సేవ, నాకు వద్దు, నీ ప్రసంగాలు నాకు వద్దు, నీ పరిచర్య సన్నిధిలో నాకు వద్దు. క్షమాపణేది, కనికరమేది, దయేది, జాలి గుణమేది, పొరుగువాడు ఆకలితో ఉంటే చూసి దాటిపోలేని తత్వం ఏది నీ దగ్గర? ఇది అందరినీ కాదండి, అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నమాట. యాజకుడే ఎంత కోపం వచ్చి ఉంటుందండి దేవుడికి. ఎందుకురా నువ్వు యాజకుడిగా ఎందుకు పనికి వస్తావురా? నువ్వు దగ్గరుంటే కొట్టేవాడేమో కూడా, తీసేసుకున్నాడు. అసలు ఈ పనికిరాడులే అనుకున్నాడు మనసులోనే. ఈ ప్రేమ లేనోడు ఇక బతుకు తెరువు, ఇక అట్లా బతకటమే అని అనుకొని ఉంటాడా లేదా? బాధపడి ఉంటాడా లేదా? లేవీయుడు వస్తుంటే ఆకాశం నుండి చూసుంటాడు, సరే పాస్టర్ గారైనా తీసే, అయిపోయింది మనసులో. లేదు, పాడైపోయాడు, వదిలేశాను. ఈ పరిచారకుడైనా కాస్త ఆగుతాడేమో అని చూస్తే అయ్యగారు కూడా ఆగల, దాటిపోయాడు. ఇక ఈ సమరయుడు వస్తుంటే ఆయనకు ఆశలు లేవు. అంటే యాజకుడు, పాస్టరు, ఈయన లేవీయుడు, వీళ్ళలో కాస్త ప్రేమ ఉంటుంది. ఈ సమరయుడిలో అసలు ఏముంటుంది అనుకుంటే పొయ్యేవాడు ఆగాడండి, దిగాడండి, గాయాలు కట్టాడండి, శుభ్రం చేశాడండి, తన బండి ఎక్కించుకున్నాడండి. ఎక్కించుకొని ఎక్కడ తీసుకెళ్ళాడు? ఒక పూట కూలి మన దగ్గరికి తీసుకెళ్ళి 2 దేనారాలు తీసి అతనికి ఇచ్చి, ఇతనికి వైద్యం చేయి, ఇంకా ఏమైనా ఖర్చు అయితే ఆ డబ్బులు నేను పెట్టుకుంటా. ఆ ప్రయాణం ఆపుకొని ఆ రోజు రాత్రి అక్కడే అతని దగ్గర బస చేసి, కొంచెం అర్జెంట్ పని మీద వెళ్తున్నాను, ఉదయాన్నే లేచి కొంచెం అర్జెంట్ పని మీద వెళ్తున్నాను, వెళ్ళి వస్తా, ఏమైనా ఖర్చు అయితే నా లెక్కలో రాసుకొని నేను ఇస్తాను ఆ డబ్బులు అని చెప్పి వెళ్ళి తర్వాత వచ్చి అతన్ని పరామర్శించి తన ఇంటికి తను చేర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మధ్యకాలంలో ఒక సహోదరి నేను పరిచర్య చేస్తానని వచ్చింది, భర్త లేడు ఆమెకి. సన్నిధిలోనే భోజనం చేస్తుంది, సన్నిధిలోనే ఏదో అంత పరిచర్య చేసుకొని ప్రార్థన చేసుకుంటూ ఉంది. ఇక అన్న అనుకున్నాడు, భర్త లేడు కదా, విధవరాలు, అంత భోజనం చేసి దేవుని మందిరాన్ని కాచుకొని లోకాసు వార్తలో ఉన్న అన్న వలె ప్రార్థనా పరిచర్యలో ఉండిదిలే అనుకున్నాడు. కొంతకాలం బాగానే ఉందండి. కాలక్రమంలో ప్రార్థన లేదు, వాక్య ధ్యానం లేదు, తినడం, పోతే నిద్రపోవడం, ఇక ఖాళీ దొరికిన కాడ నుంచి వాళ్ళు అట్లా వీళ్ళు ఎట్లా అని మందిరంలో వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటారు. చివరికి ఎవరైతే అన్నం పెట్టారో వాళ్ళని గురించి కూడా పొరపాటుగా మాట్లాడితే అన్నకు చెప్పారు, అన్న ఈ మనిషి ఇలా మాట్లాడుతుంది, పంపించేద్దాం, కృతజ్ఞత లేని మనిషిగా ఉంది, పంపించేద్దాం. ఎందుకన్నా పంపించేయన్నా అంటే, అందరూ మంచోళ్ళే ఉంటారా తమ్ముడు, చెడిపోయిన వాళ్ళనే బాగు చేసుకోవాలి, దేవుడు మనకి ఇచ్చిన పని అది అంటే, సరే వీళ్ళందరూ గొట్టకలు మింగుతూ ఉన్నారు. పక్కనున్న సేవకులు కొంతమంది దగ్గరుండే ఆమె బాధలు పడిన వాళ్ళు. కొన్ని రోజులు ఆగిన తర్వాత ఇక ఆమె అందరినీ తేడా అని చెప్పి నేను వెళ్ళిపోతానని అన్నతో మాట్లాడి వెళ్ళిపోయింది. పోయింది పో, దరిద్రం పోయింది అనుకున్నారు ఆమె బాధితులు. కొద్ది రోజులు ఆగిన తర్వాత మరలా పెట్టబెడ సర్దుకొని, అన్న ఇక్కడే ఉండి సేవలో ఉంటానన్నా అని వచ్చింది. ఆమె ఎప్పుడైతే పెట్టబెడ సర్దుకొని వచ్చిందో మిగిలిన వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళు ఉర్రాపర్రా చూస్తున్నారు. వచ్చావా మళ్ళా దెయ్యం మోకందాన్న, కృతజ్ఞత లేని మోకందాన్న అని గట్టిగా చెబుదామంటే అన్నేమంటాడో అని లోపల పెట్టుకొని, ఒకరోజు అన్న భోజనం చేస్తుంటే గుట్టుగా అన్న దగ్గరికి వచ్చి, నేను కూడా ఉన్నా,
నన్ను పెట్టారు. అయ్యా మేము చెప్పాము, అన్న వినలేదు, నువ్వు కూడా మాతో పాటు సాక్ష్యంలో నిలబడు, కొంచెం బలంగా ఉంటుంది, నువ్వు కూడా కలువు, అన్నకు చూద్దాం, అందరం కలిసి చూద్దాం అంటే సరే అని చెప్పి మేము అన్నం తింటే, నేను కూడా మేము ముగ్గురం ఉంటే అది కొంచెం ఇబ్బంది పెడుతుంది కదా అని మేము అన్నతో మాట్లాడుతున్నాం. ఇబ్బంది పెడుతుంది కదా, మన గురించే చెడ్డగా చెప్తుంది కదా నలుగురికి, ఎందుకులే పాస్టర్ గారు అని మేము మాట్లాడుతున్నాం. అన్నం తింటున్నాడు. తింటే ఆ గూట్లో ఓ పుస్తకం ఉంది, తీసుకురా అన్నాడు. తీసాను. చదువు, పలానా పేజీ తీసి చదువురా అన్నాడు. ఓపెన్ చేసి అది అసాధారణమైన జీవితమో ఏదో ఉంది, అది తీసి ఒక పాయింట్ చదువురా అన్నాడు. అన్నం తింటున్నాడు, మమ్మల్ని చదవమంటే నేను చదువుతున్నా. అందులో ఏ స్టోరీ ఉందంటే, ఒక ఊర్లో ఒక పాస్టర్ గారు ఎట్లానే వాక్యం చెప్తుంటే, ఎవరో ఒక ఆమె గుర్తు తెలియని ఆమె అప్పుడే పుట్టిన చంటి బిడ్డను తీసుకొచ్చి, పొత్తిగుడ్డలతో తీసుకొచ్చి, చిన్న మందిరం ప్రార్థన జరుగుతుంది ఒక పల్లెటూరులో, వాక్యం జరుగుతుంటే సడన్గా వచ్చి, చెప్పే వాక్యాలు బాగానే ఉన్నాయిలే ఆపు, ఇదిగో నీ పాపం అని నలుగురిలో ఆ బిడ్డని అక్కడే బండల మీద పెట్టి ఆమె వెళ్ళిపోయింది. సంఘం అంతా ఆ బిడ్డకి వెళ్ళి చూస్తున్నారు, పాస్టర్ గారికి వెళ్ళి చూస్తున్నారు. చెప్పే మాటలు ఇదిగో నీ పాపం అందంటే ఈ బిడ్డకి తండ్రి పాస్టర్ గారే అయి ఉంటాడు. ఎక్కడో ఏదో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఆమెతో, మొత్తానికి బిడ్డని కన్నాడు. నా వల్ల కాదు, నిన్ను మేపలేనన్నాడో లేకపోతే నాతో ఉండొద్దు అన్నాడో ఏమన్నాడో తెలీదు, ఆమె వచ్చి బిడ్డను పెట్టిపోయింది. ఇక చూడండి, సంఘంలో ఉన్న వాళ్ళందరూ పైకి లేచి నిలబడ్డారు బైబిల్ తీసుకొని. సంఘం అంటే మామూలుగా ఉందా? అంత బాగున్నంత వరకే. ఏ కాస్త తేడా వచ్చిన నువ్వు ఎట్టంటోడు మనం అనుకోలేదన్నాం మేము. ఏమండి, దైవజనుడు సంఘంలో ఉన్నోళ్ళు ఎన్ని తప్పులు చేసినా గుండెల్లో పెట్టుకొని లోపల బాధపడతా ముఖం చూపించకుండా తిరుగుతుంటే సేవకుడే పలకరించి, ఏముందిలేయ్యా జరుగుతుంటేలే, బాధపడు మాకు, దేవుడు నిన్ను క్షమిస్తాడులే అని 100 సార్లు క్షమిస్తాడండి ఒక సేవకుడు, ఒక పరిచారకుడిని, ఒక విశ్వాసిని. కానీ సంఘం దైవజనుని ఒక్కసారి క్షమించగలుగుతుందా? ఆయన మనిషే కదా, ఒకవేళ నిజంగా పొరపాటు పడితే క్షమించగలుగుతుందా? చెప్పలేం. అయితే ఆమె అక్కడ పెట్టిదిగో నీ పాపమని ఆమె వెళ్ళిపోతే వాళ్ళందరూ లేచి నిలబడి, నువ్వు ఇలాంటి తోడువని అనుకోలేదయ్యా, ఇంకా రేపటి నుంచి ఈ మందిరపు గడప మేము తొక్కమని సంఘంలో ఉన్న వాళ్ళందరూ అప్పటికప్పుడే బైబిల్ తీసుకుని వెళ్ళిపోతున్నారంట. ఆయనకి ఆమె ఎవరో తెలియదు, ఆ పుట్టిన బిడ్డ ఎవరో తెలియదు, ఆమె గురించి అసలు ఏమీ తెలియదు ఆ పాస్టర్ గారికి. అందరూ లేచి ఆయన ఎంత చెప్తున్నా వినకుండా వెళ్ళిపోతుంటే సంఘమంతా ఖాళీ అయ్యింది. ఏడుస్తూ ఆ బిడ్డ కనపడ్డాడంట. ఇక కళ్ళు మూసుకొని బలిపీఠం దగ్గర, ప్రభువా ఏం చేయమంటావు? సంఘమంతా వెళ్ళిపోయారు. ఒక పెద్ద ఉపద్రవం, అవమానం వచ్చి పడింది. ఇప్పుడు ఆ బిడ్డని ఇంటికి తీసుకెళ్తే వాడికి తండ్రిని నేనే అని సమాజాన్ని నిన్ను నమ్మించినట్టయితే తీసుకెళ్ళి ఎక్కడైనా చెత్త కుప్పలోనో లేకపోతే కాలువలోనో లేకపోతే ఎక్కడైనా పడేయమంటావా, ఏం చేయమంటావంటే ప్రభు అన్నాడంట ఆ ప్రార్థనలో, నన్ను అమ్ముకున్న యోధాని నాతోనే పెట్టుకున్నానుగా, నా ప్రాణాలు తీసి నన్ను అమ్ముకున్న యోధాని నాతోనే పెట్టుకున్నవాడికి రొట్టెలు భోజనం పెట్టి డబ్బు సంచి ఇచ్చానుగా, నువ్వు కూడా అదే చేయి అన్నాడంట. ఆ చిన్న బిడ్డను తీసుకొని వెళ్ళి కన్నీళ్ళతో ఇంటికి తీసుకెళ్ళి వాడికి స్నానం చేయించి పాలు పట్టిస్తున్నాడండి. చూసావా ఎంత దుర్మార్గుడు, ఎన్ని నీతి మాటలు చెప్పాడు. ఇక ఊరు కోడే కూసిందండి. కొద్ది రోజులు ఆగింది. అతను అలానే ఎవరేమనుకున్నా నా దేవుడు చెప్పాడు, నా దేవుని మార్గాన్ని నేను అనుసరించాలని ఆయన పాటిస్తుంటే కొద్ది రోజుల తర్వాత ఆ బిడ్డను అక్కడ పెట్టిన ఆమె మరలా ఆ ఊరికి వచ్చి, అసలు ఈ పాస్టర్ గారు ఏం చేశాడు, ఆ బిడ్డని ఎక్కడైనా పారేశాడా అని గమనిస్తే తన సొంత కొడుకులాగా ఆ బుడ్డోడికి పాలు పట్టిస్తా స్నానం చేపిస్తుంటే ఆమె గుండె కరిగిపోయింది. అబ్బబ్బా ఎంత పొరపాటు చేశాను. ఆ నీతిమంతుడు, ఆయనకేం తెలీదు, నేనెక్కడో గడ్డి తిని అక్రమం చేసి బయట ఈయన్ని చెత్త కుప్పలో పడేయలేక ఈ పాస్టర్ గారి దగ్గర పెడితే బ్రతుకుతాడు అని ఇక్కడ ఉంచాను. పాపం ఎంత నిందల పాలైపోయాడో, సంఘమంతా వదిలిపెట్టింది. అయినా ఇది కదా దైవజనుని మనస్తత్వం అంటే అని నేరుగా వచ్చి ఆయన పాదాల మీద పడి కన్నీళ్లతో క్షమాపణ వేడుకొని, అయ్యగారు
నన్ను క్షమించండి, దెయ్యం బట్టి పనిచేశాను, ఈ బిడ్డకి నీకు ఏ సంబంధం లేదని నాకు తెలుసు, నా కూతురులాగా నీ కూతురులాగా నీ బిడ్డలాగా చూసుకున్నావయ్యా మా వాడిని అని దండం పెడితే, ఇదిగోమ్మా నీ బిడ్డని జాగ్రత్తగా పెంచుకుంటే ఆ బిడ్డను తీసుకున్నామే. మీరు చూడండి, ఇక వీధి వీధికి వెళ్ళి తలుపు తట్టి, అమ్మ మీ పాస్టర్ గారు బంగారం లాంటి మనిషి అమ్మా, ఆయనకు అన్యం పుణ్యం తెలియదమ్మా, ఆయనకు అసలు దీంతో ఏ సంబంధం లేదు, జరిగిందంతా ఇదని మొత్తానికి చెప్తే, ఆ మరుసటి ఆదివారం మందిరం సరిపోవాల, బయట టెంట్లు వేసి విస్తారంగా జనం వచ్చి కూర్చొని, మమ్మల్ని క్షమించండి పాస్టర్ గారు, మీరు ఇలా అని మేము తెలుసుకోలేకపోయాం, ఇంత మంచోళ్ళని. ఆ తర్వాత ఆ పాస్టర్ గారి పరిచర్య దశ దిశలా విస్తరించిపోయింది. లోపల పెట్టుకున్నాడు ప్రేమతో. అది చదివిన తర్వాత ఇప్పుడు అన్న మాతో అన్నాడు, ఏం చేయమంటారు మీరు చెప్పండి అన్నాడు. ఒకరి మొక్కలు ఒకరిని చూసుకున్నాం, ఏందన్నా వెళ్దాం పండి తమ్ముడు, బయటికి వెళ్ళిపోతాం. సేవ అంటే మంచోళ్ళు కాదు, అందరూ పాడైపోయి చెడిపోయి పతనం అయిపోయిన వాళ్ళు వస్తుంటారు. కన్న తండ్రిలాగా గుండెల్లో పెట్టుకోవాలి, భరించాలి. కొన్నిసార్లు విసిగిస్తారు, మారాన్ చేస్తారు, మన మీదే తప్పుగా ప్రచారం చేస్తారు, తప్పదు. యోధాన్ని పక్కన పెట్టుకోలే. మరి నన్ను ఏం చేయమంటారని మమ్మల్ని అడిగాడు అన్న. మీరా దేవుడు ఏది చెప్తే అది చేయండి అండి అని చెప్పి మేము పక్కకు వచ్చాం. తర్వాత ఆమె వచ్చింది, దేవుని పనిలో అట్లా ముందుకు వెళ్ళిపోయింది. ఇదంతా నేను మీకెందుకు చెప్పాను? ప్రేమ దోషాలని కప్పేస్తుంది, ప్రేమ గాయాల్ని కడుతుంది. హల్లెలూయా. కనికరం కలిగిన హృదయం మనకు ఉండాలి. అది దేవుడు మన గుండెల్లో పెడితేనే వస్తుంది. మీరు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి, కష్టపడండి, దాటిపోమాకండి. వృద్ధుల్ని చూసి దాటిపోవద్దు, విధవరాలను చూసి దాటిపోవద్దు. ఇప్పుడు అన్నను చూసి మేము అన్నలో ఉన్న ప్రేమ, ఇలాంటి ప్రేమ మాకు ఉండాలి ప్రభువా అని అప్పటికప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాం. మేము ఇంత పరిచర్య అయిపోయింది, ఇంత సేవ అయిపోయింది, ఎప్పటికి కూడా బేదలన్నా, దిక్కులేని వాళ్ళన్నా, విధవరాలన్నా అదో రకమైన ప్రేమ. మాకు సిగ్గేస్తుంటుంది తెలుసా, కొన్నిసార్లు అన్న చూపే ప్రేమను చూసి ఎందుకని ఈ ప్రేమ ఉండట్లేదు ప్రభువా, ఇదిగో ఈ మనస్తత్వం మాకు కూడా వచ్చేటట్టు చేయి ప్రభువా అని మేము ఇప్పుడు ప్రార్థన చేసుకుని చిన్నగా సాధన చేసుకుంటున్నాం. ఆ ప్రేమ కలిగి ఉండడానికి మీరు కూడా సాధనలో ఉంటారని ఈ మాటలు చెప్తున్నా. గట్టిగా స్తోత్రం చెప్తారా ఒకసారి? గట్టిగా చెప్పాలి. ఆ ముగ్గురులో సమరయుడు ఆగి అతన్ని బాగు చేసి వెళ్ళాడు. మొట్టమొదటి లక్షణం ఏం చెప్పానండి? యేసయ్యని సమరయులు చేర్చుకున్నారు, యేసయ్య వాళ్ళతో ఉండాలని కోరుకున్నారు. రెండవది ఏం చెప్పాను? ఒక్క దీపం వెలిగించబడితే ఊరుని వెలిగించింది. మూడవది, ఈ సమరయులకు ఎవరైనా గాయపరచబడి అల్లాడిపోతున్న పరిస్థితుల్లో కనబడితే దాటి వెళ్ళలేరు, ఆగిపోతారు. ఆగి వాళ్ళు చేయగలిగిన సహాయం చేసి దాటిపోతారు. హల్లెలూయా. అది ఎవరి మనసు అండి? దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు అంటే యేసయ్య దాటిపోయాడా? అది యేసయ్య మనస్తత్వం. మనం సాధన చేద్దాం. 3. ఇక 4వది ఒక్కటి ఉంది, మనందరికీ బాగా తెలిసిన విషయమే. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ ఎక్కడుందో మీకు ఇందాక చెప్పాను కదా, లూకా సువార్త 10వ అధ్యాయంలో. మీరు 10వ అధ్యాయం 30 నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకొని రాసి పెట్టుకోండి. 17వ అధ్యాయం తీసి పెట్టుకోండి. 2 మాటలే చెప్తాను, సమయం కూడా అయిపోవచ్చింది కదా. మనందరికీ బాగా పరిచయమైన 10 మంది కుష్ఠరోగుల స్టోరీ బైబిల్లో మనకి బాగా తెలుసు. 10 మందికి కుష్ఠరోగం వచ్చింది. ఊరిలో నుండి ఊరి బయటికి వాళ్ళు వెలివేయబడ్డారు. ఆ తర్వాత ఆ మార్గం గుండా యేసయ్య వెళ్తుంటే 10 మంది కుష్ఠరోగులు యేసయ్యని చూసి కేకలు వేసి, ప్రభువా మమ్మల్ని దాటిపోవద్దు, బోధకుడా మమ్మల్ని దాటిపోవద్దు, దయచూపి మమ్మల్ని కనికరించి బాగు చేయని అలా ఆక్రందన చేస్తుంటే యేసు వాళ్ళను చూసి ఆగి, మీరు వెళ్ళి మీ దేహాలను యాజకులకు కనబరుచుకోండి, మీరు వెళుతుండగానే స్వస్థత కలుగుతుంది, పోండి,
మీకు విశ్వాసం ఉంటే మీరు అడుగులేయండి అని అంటే, యేసయ్య చెప్పిన మాట మీద విశ్వాసం ఉంచి ఈ 10 మంది అడుగులేస్తున్నారు. మామూలుగా బాగుపడిన తర్వాత, కుష్ఠరోగం అంతా నయమైన తర్వాత యాజకుడికి వెళ్ళి రోగం ఉందో లేదో టెస్ట్ చేయించుకోవాలి, అది లెక్క. కానీ ఇప్పుడు విశ్వాసపు టెస్ట్ పెడితే ఈ 10 మంది వెళ్తున్నారండి. దారిలో వాళ్ళు వెళుతుండగానే స్వస్థత కలిగింది. 10 మందికి స్వస్థత కలిగింది. అడుగేస్తున్నారు, మచ్చలు మారిపోతున్నాయి, అడుగేస్తున్నారు, పుండ్లు మారిపోతున్నాయి, అడుగేస్తున్నారు, జీవం బయలుదేరుతుంది. అలా కొంత దూరం వెళ్ళారో లేదో పసిపిల్లవాని దేహం వలె వాళ్ళ శరీరాలు మారిపోయినాయండి. తల మొదలుకొని పాదాల వరకు ఎంత మచ్చలేదండి. కుష్ఠరోగం అంతా పోయింది. అయితే ఆ 10 మందికి స్వస్థత కలిగిన సంగతి చూసి ఆ 10 మంది అలా వెళ్తుంటే అందరికీ స్వస్థత కలిగింది. అందులో 9 మంది ఏం చేశారో తెలుసా? 9 మంది బాగుపడగానే కొంతమంది వాళ్ళ భార్య పిల్లలను చూసుకోవడానికి వెళ్ళిపోయారు. కొంతమంది మందు దాగే బ్యాచ్ ఉన్నారనుకోండి, వాళ్ళల్లో ఎవరైనా అరాకొర తగ్గగానే వాళ్ళకి ఏం గుర్తొచ్చి ఉంటుంది? చానాళ్ళైంది తాగి. ఒకవేళ వాళ్ళలో మందు బాబు ఎవరైనా ఉంటే నేరుగా చెట్ల దగ్గర పోయి ఉండేవాడు. ప్యాకాట్ రాయుడు ఎవరైనా ఉంటే నేరుగా అటు నుంచి అటు 4 ఆటలు వేసుకొని ఇంటికి పోదామని పోయి ఉంటాడు. రెండో కొంపటోడు ఉన్నాడు అనుకో, వాళ్ళల్లో ఇంటికి పోతాడా అటు పోతాడా? ఈ 9 మందిలో ఒకవేళ రెండో కొంపట బ్యాచ్ ఉందనుకో, ఎటు పోయాడో తెలియదు, అసలు వాళ్ళ ఊసు లేదండి బైబిల్లో. ఆ 9 మంది మరి ఎటు పోయారో, ఎటు తిరిగారో? బాగుపడ్డోడు అంతు పొంతు లేడు, స్వస్థత పొందినోడు తిరిగి కనబడిన పరిస్థితి లేరు. 10 మంది బాగుపడితే ఒక్కడే వెనక్కి తిరిగి వచ్చాడు. యేసయ్య ఏమంటున్నాడో చూడండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 15వ వచనం చూడండి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు ఏమంటున్నాడు చూడండి కింద. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరు కారా? ఆ 90 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడునూ అగుపడలేదా అని చెప్పి, ఏరి 10 మందిని బాగు చేశాను కదా, 10 మందిని స్వస్థపరిచాను కదా, 10 మంది జీవితాల్లో వెలుగును నింపాను కదా. ఏరి మిగిలిన 9 మంది ఎటు వెళ్ళారు? ఏమో తెలియదు ప్రభువా. దేవుణ్ణి మహిమపరచడానికి, చేసిన మేలుకు కృతజ్ఞత చూపడానికి తిరిగి వచ్చిన ఈ సమరయుడు తప్ప ఎవరు రాలేదా? లేదు ప్రభువా. ఈరోజు 10 మంది దేవుని మేలు పొందుకుంటే ఒక్కడేనండి వెనక్కి తిరుగుతుంది దేవుని వైపు. 10 మంది దేవుని నుండి కృప పొందుకుంటే, 10 మంది దేవుని చేత ఆశీర్వదించబడితే, 10 మంది దేవుని నుండి స్వస్థత పొందితే 9 మంది ఎటు వెళ్తున్నారో తెలియట్లేదండి. ఒకడు మాత్రం గంతులేసుకుంటా పరిగెత్తుకుంటా యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి యేసయ్యని మహిమపరుచుకుంటా ఆరాధించుకుంటూ ఉన్నాడండి. ఈ సమరయుడు తప్ప ఎవరు లేరా? ఈ సమరయుడు తప్ప ఎవరు లేరా? ఈరోజు ప్రపంచం మీద మానవ జాతికి ఆ పరమ తండ్రి ఎన్ని మేలులు చేస్తున్నాడండి. మంచి వాళ్ళ మీద చెడ్డ వాళ్ళ మీద తన సూర్యుని ఉదయింపచేస్తున్నాడా లేదా? మంచివాడి మీద చెడ్డవాడి మీద వర్షము కురిపిస్తున్నాడా లేదా? మంచోడు విత్తనాలు చల్లిన భూమి పంటేస్తుంది, చెడోడు విత్తనాలు చల్లిన భూమి పంటనిస్తుంది. మంచోడికి ఆక్సిజన్ ఇస్తున్నాడు, చెడిపోయినోడికి ఆక్సిజన్ ఇస్తున్నాడండి. అందరికీ పంచభూతాల నుండి కలగాల్సిన మేలులు కలిగిస్తున్నాడండి. కోట్ల మంది ప్రజలుంటే, మన భారతదేశంలో 140 కోట్ల మంది ఉంటే, ఎన్ని కోట్ల మంది వెనక్కి తిరిగి ఇది నీ దయ, ఇది నీ దానం, ఇది నీ కృప అని ఎంతమంది అంటున్నారండి. ఈరోజు ఇంతమంది మీ దేవుని కృప పొందుకున్న వాళ్ళం ఉన్నాం, ఇంతమంది దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళం ఉన్నాం. ఏమండి, మీకు ఈరోజు ఇంటికాడ ఉండాలని అనిపించలే? ఎందుకు? ఇది దేవుడిచ్చిన జీవితం. ఈ ఊపిరి ఆయనిచ్చింది, ఈ ఆరోగ్యం ఆయనిచ్చింది, ఈ బ్రతుకు ఆయనిచ్చింది. ఇంటికాడ ఎందుకు? బుధవారం
శుక్రవారం, ఆదివారం ఉదయం లేచినప్పుడు మీ ఇళ్లలో నుండి ఏం వినబడుతున్నాయండి? స్తోత్రం, 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 స్తోత్రం. ఈయన వినబడుతుంది? గొరకలు వినబడుతున్నాయా? ఏం వినబడుతున్నాయి? పోట్లాట్లు, కొట్లాట్లు వినబడుతున్నాయా? నీతిమంతుల గుడారాల్లో రక్షణ సంగీత సునాదాలు వినబడుతున్నాయట. హల్లెలూయా. ఉదయం లేచి భార్యా పిల్లల్ని కూడబెట్టుకొని చెప్పండి, స్తోత్రాలు చెప్పండి. ఆహారం ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆరోగ్యం ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆయుష్నిచ్చిన దేవునికి స్తోత్రాలు చెప్పండి. కంటికి రెప్పలాగా కాపాడిన దేవునికి స్తోత్రాలు చెప్పండి. ప్రార్థనలు ఆలకించిన దేవునికి స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఇదేగా ఇళ్లల్లో, ఇదేగా మన ఇళ్లలో ఉదయాన్నే స్తుతి ధూపం. ఆ ఒక్కడే ఎంతమంది ఇళ్లలో వినబడుతున్నాయా? ఉదయాన్నే స్తుతులు వినబడుతున్నాయా? కొత్త పాటలు రిలీజ్ అయినాయి ఏమండి, ఉదయాన్నే లెగవటం, ఓ పాట ఆన్ చేయటం, ఇల్లంతా స్తుతి ధూపం. వాటితో పాటు కలిసి మనం కూడా పాడడం. ఆ చిన్న చిన్న పిల్లల్ని కూర్చోబెట్టుకొని చెప్పండి, స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. స్కూల్కి వెళ్ళబోయే ముందు, భోజనం చేయబోయే ముందు అందరినీ కూర్చోబెట్టుకొని ఎంతమంది మనలో స్తోత్రాలు చెప్పిస్తున్నామండి ఉదయాన్నే? ఎంతమంది వ్యక్తిగతంగా కూర్చొని స్తోత్రం, స్తోత్రం అంటున్నారండి? చేసిన మేలులకు తగిన స్తుతి సమరయుల మాదిరి. యేసన్న గారు ఆ రోజుల్లో మైండ్ పోయి మతి స్థిమితం లేక పిచ్చోళ్ళలాగా ఆ వీధులమ్మిటి ఈ వీధులమ్మిటి తిరుగుతా ఆకలయ్యి చెత్త కుప్పలో ఉన్న ఆహారాన్ని కుక్కల్ని తోలుకొని ఆకలి తీర్చుకున్న ఆయన ఒకరోజు నడి బజారులో అర్ధరాత్రి వెళ్తుంటే దేవుడు ఆయనకి ప్రత్యక్షమై ఆయన్ని బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత ఆ తరువాత తలంటూ స్నానం చేసి ఆ రోజు రాత్రి ఏ మందిరానికైతే వెళ్ళి కూర్చొని ఉన్నాడో అక్కడికి వెళ్ళి కూర్చున్నాడంట. ఏమండి, దేవుడు నన్ను బాగు చేశాడు, ఇది ఆయనిచ్చిన జీవితం అని ఏదో వ్యాపారం పెట్టుకొని ఏదో రైస్ మిల్లులోనో ఇంకోటో జీవితం అలా ముందుకు వెళ్ళిపోలా. ఇది పిచ్చోళ్ళలాగా తిరుగుతూ ఏ రైలు కట్ట మీదనో ఏదో తగిలి చచ్చిపోవలసిన నన్ను ప్రభు బాగు చేశాడు. ఆయన సేవలో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు వచ్చారంట. యవనప్రాయం, ఎందుకు జీవితాన్ని పాడు చేసుకుంటావు, ఒక మంచి సంబంధం చూస్తాను, పెళ్లి చేసుకుని రైస్ మిల్ చూసుకుంది కానీ రా అని పిలిస్తే, నాన్న ఇది యేసయ్య ఇచ్చిన జీవితం, ఆయన నన్ను బాగు చేశాడు, కట్టె సగం కాలిపోయింది బలిపీఠం మీద, ఇది ఎవరికి పనికిరాదు, పూర్తిగా సజీవ యాగంగా మారి నా తండ్రికి నేను సజీవ యాగంగా మారాలని అనుకుంటున్నాను. బాగుపడ్డాడు, జీవితాన్ని అంకితం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మా జీవితాలను కూడా మేము యేసయ్యకి అంకితం చేసుకున్నామండి. లోక భోగాలు, సుఖ సంతోషాలు, పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ మాకొద్దాం. ఉంటే తింటాం, లేకపోతే పస్తులు ఉంటాం. యేసయ్య, ఇది నువ్వు ఇచ్చిన జీవితం, నువ్వు బ్రతికించావు, ఈ జీవితం నీకే. ఆ సమరయునికి భార్య పిల్లలు గుర్తురాల, బంధువులు గుర్తురాల. తన బ్రతుకుని బాగు చేసి తన రోగాన్ని తొలగించి ఊహించని కార్యాలు, తరతరాల నుండి ఎదుర్కొంటున్న శాపాన్ని తొలగించిన యేసు అక్కడున్నాడు. ఈ బ్రతుకు, ఈ ఆరోగ్యం, ఈ జీవితం ఆయన ఇచ్చింది. ప్రధాన యాజకుడి దగ్గర కూడా పోను నేను, ఆయనకిందుకు నేరుగా వచ్చి యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం గంతులేస్తా యేసయ్య పాదాల దగ్గర ఉన్నాడట. కృతజ్ఞత కలిగిన జీవితం అండి. హల్లెలూయా. ఎప్పుడు స్తుతి మన నోట ఉండాలి. మన నోట ఉన్న స్తుతి మన స్థితిగతులను మారుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మొదట యేసు ఉండాలని కోరుకున్నారు. 2, వెలిగించబడిన ఒక్క స్త్రీ సమాజాన్ని ప్రభావితం చేసింది. 3, ఏంటిది మూడోది? ప్రేమ కలిగిన మనస్తత్వం. యాజకులలో లేని ప్రేమ, పరిచారకులలో లేని ప్రేమ ఒక సమరయుని గుండెల్లో.
4 కృతజ్ఞత గల జీవితం. అలా